శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, చావు పుట్టుకలు లేనటువంటి జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి తెలియజేయగలరు? ఇదండి వారి ప్రశ్న. చావు పుట్టుకలు లేనటువంటి జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి తెలియజేయగలరు? చావు పుట్టుక ఈ రెండు కూడా మనుషులు ఒక స్థితులకు పెట్టుకున్న పేర్లు. ముందు ఇవన్నీ పేర్లని, ఈ అక్షరాల సమూహం, ఈ పదాల సమూహం, ఈ వాక్యాల సమూహం, ఇదంతా సత్యము కాదని, ఒక సత్యము అనేటువంటి ఒక స్థితిని తెలియజేయటానికి, అంటే మనం జీవన విధానంలో అనేక స్థితులను ఒకరి నుండి ఒకరు తెలియజేయడానికి, ఒకరి ద్వారా ఒకరు తెలియజేయటానికి, ఒకరితో ఒకరు సంభాషించుకోవటానికి, వ్యక్తపరుచుకోవటానికి పేర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఆ పేర్లు యొక్క భావం తెలుసుకోవాలి. పేర్లో ఏం లేదు, భావము ఏంటంటే చావు అన్నప్పుడు శరీరము శిథిలమైపోవడాన్ని చావు అన్నారు. అంటే అది శరీరానికి సంబంధించింది మాత్రమే. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఇంకా శరీరం అక్కడి నుంచి పనిచేయదు. ఇప్పుడు కదులుతూ, తిరుగుతూ, నడుస్తూ, తింటూ, నేను అని మనం భావించుకుంటూ, పంచేంద్రియముల ద్వారా అనేకం అనుభవిస్తూ, సుఖదుఖములకు లోనవుతూ అనేక సంవత్సరాలు ఈ భూప్రపంచంలో జీవించినటువంటి ఈ శరీరము ఆగిపోయింది, కదలికలు ఆగిపోయింది. చావు అన్నారు, దాన్ని మరణము అన్నారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను జాగ్రత్తగానండి. ఇది చావు అనేది, మరణము అనేది కేవలము శరీరానికి సంబంధించినది మాత్రమే. అయితే దాన్ని మనం ఇప్పుడు బలంగా ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం శరీరం నేనని అనుకుంటున్నాం కనుక. జాగ్రత్తగానండి, చావు పుట్టుకలు లేని జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి, అది ప్రశ్న. ఇప్పుడు చావు అంటే చెప్పుకున్నాం ఏంటి, శరీరము శిథిలమైపోవటం, ఇంకా పని చేయకుండా పోవటం. పుట్టుక అన్నప్పుడు కూడా దేన్ని అన్నాం, శరీరము తల్లి గర్భంలోంచి బయటకు రావటం, అంటే శరీరము ఏర్పడటం. మనకు శరీరమే కనపడుతుంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు. అంటే శరీరము ఏర్పడటం, ఒక రూపం ధరించటం, శరీరంతో రావటం పుట్టుకయింది. అది శరీరానికి సంబంధించిన పదం. ఆ శరీరము శిథిలమైపోవటం చావు అయింది, అది శరీరానికి సంబంధించిన పదమే. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న అడిగినటువంటి సోదరుడు అడిగిన ప్రశ్నను జాగ్రత్తగా గమనించాలి. అన్ని పదాలేనండి, చావు పదమే, పుట్టుక పదమే, ఒక స్థితికి మనం పెట్టుకున్న పేరు. ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్నదాన్ని జీవితము అంటున్నాం మనం. అసలు జీవితము అంటే ఏంటి? ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్నదాన్ని జీవితము, జీవించటము అంటున్నాం. నేను జీవిస్తున్నాను అంటున్నాం. అయితే ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, చావు పుట్టుకలు లేని జీవితాన్ని ఎలా సంపాదించుకోవాలి? చావు పుట్టుకలు లేని జీవితం అయితే ఉండదు. జాగ్రత్తగా ముందు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జీవితం అంటేనే చావుకి పుట్టుకకి, లేదా పుట్టుకకి చావుకి మధ్యలో మనం శరీరంతో ఉన్న కాలాన్ని జీవితం అని పిలుస్తాం. దానికి ఒక స్టార్టింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. కాబట్టి చావు పుట్టుకలు లేని జీవితాన్ని సంపాదించుకోవడం కుదరదు. చావు పుట్టుకలు లేని స్థితి ఏమైనా ఉందా అంటే, ఇక్కడ ఉన్నాయన్ని స్థితులే. మీరు గమనించి చూడండి. ఈ శరీరం నేను అనుకుంటున్నారు, ఈ శరీరం నేను అనుకుంటున్నా. మనకి అసలు ఈ శరీరం నేనని ఎప్పుడు తెలిసింది అంటే, బిడ్డ పుట్టినాక కూడా నేననే భావన ఉండదు అసలు. కొంతకాలానికి అన్నీ గ్రహిస్తూ ఎదుగుతున్నప్పుడు స్లోగా నేను తయారవుతుంది. అది కూడా చాలా స్లోగా తయారవుతుంది. నేను ఏదో ఆకలికి స్పందన తెలియటం, దానికి యాడ్ అవటం, ఏమన్నా అందించగానే, అంటే ఆహారం అందించగానే, పాలు ఆహారం తత్సంబంధత ఏదో ఒకటి ఆహార రూపం అందించగానే ఏడు పాపేయటం. అలాగే మలమూత్ర విసర్జనలో చేసుకున్నప్పుడు ఆ స్పర్శకి తెలిస్తే అది కూడా, లేదా కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, అసలు అది పట్టించుకోరు, ఆడుకుంటూ ఉంటారు. అది ఆ చేతులే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, అది కూడా తెలియదు. అంటే తెలియదు అనేది
ఒక అద్భుతమైనటువంటి స్థితి. అదేమి తెలియటం గొప్పతనం కాదు, తెలియకపోవడం తక్కువతనం కాదు. ఒక నిశ్చల స్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి ఆ నిశ్చల స్థితి అన్నీ తెలుసుకుంటుంది. ఏదైనా చీమలు కుట్టినప్పుడు, దోమలు కుట్టినప్పుడు ఆ స్పర్శకి ఏడవడం, అప్పుడు తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ సరి చేయటం, అలా నేను స్టార్ట్ అవుతుంది. అంటే నాకు ఆకలి, నన్ను ఏదో కుట్టింది, నాకు నొప్పి, నాకు బాధ. అలాగే తల్లిదండ్రులు ఏదైనా ఆడించినప్పుడు, ఏదైనా పట్టుకున్నప్పుడు, ఎత్తుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు నవ్వటం, అంటే నాకు హాయి స్పర్శ. ఇలా నిదానంగా అవి తెలియటం వలన నేను అని ఏర్పడింది. నాకు ఆ స్పర్శలు తెలియటం వలన నేనని ఏర్పడింది. అవన్నీ తెలుస్తుంది నేననే మూల కేంద్ర బిందువుకి. కాబట్టి అవన్నీ నాలో కలిసిపోతున్నాయి. వచ్చి నాకు తెలిసినటువంటి స్పర్శలు, సుఖాలు, ఆనందాలు, రుచులు, శబ్ద స్పర్శ రూప రసగంధములన్నీ నాలో కలిసిపోతున్నాయి. ఆ నేను విస్తరించుకుంటుంది. అలా పసిబిడ్డగా ఏమీ తెలియని స్థితిలో అసలు నేను అనేటువంటి ఎరుక కూడా లేకుండా మంచం మీద అలా కాళ్ళు చేతులు ఆడించుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ, నాలో నేనే నిద్రపోతూ, నాలో నేనే అటు కదులుతూ ఇటు కదులుతూ, నేనన్న స్పృహ కూడా లేని, ఓ ఆకలికి ఏడ్చి, ఏ చేమో దోమో కుడుతున్నప్పుడు ఏడ్చి, ఏ కాలకృత్యాలో అక్కడే జరిగిపోయినప్పుడు ఏడ్చి, ఏడుపు అనే స్పందన ద్వారా చిన్న చిన్నగా అన్ని గ్రహిస్తున్నా. ఆకలి ఎలా ఉంటుందో తెలిసింది, నాకు ఆకలి తెలిసింది, నాకు చీమ కొట్టడం తెలిసింది, నాకు దోమ కొట్టడం తెలిసింది, నాకు తల్లి పాలు పట్టించడం తెలిసింది, తల్లి చేతుల స్పర్శ తెలిసింది, పాల స్పర్శ తెలిసింది, పాలు కడుపులోకి వెళ్తుంటే ఆకలి తీరటం తెలిసింది, ఆకలి వేయటం, ఆకలి తీరటం తెలిసింది, ఆ ఫీలింగ్స్ తెలిసినాయి. చీమ కొట్టడం, దోమ కొట్టడం తెలిసింది, మలమూత్ర విసర్జనల ఫీలింగ్స్ తెలిసినాయి, స్పర్శలు తెలిసినాయి. అలాగే తల్లిదండ్రులు ఆడిస్తున్నప్పుడు ఆ శబ్దములు, స్పర్శలు తెలిసినాయి, ఆ ఆనందములు, సుఖములు, హాయి తెలుస్తుంది. అలాగే అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే బాధ తెలుస్తుంది. ఇలా మొత్తం తెలిసేవన్నీ నా నేనుగా ఏర్పడినాయి. అంటే ఎవరికి తెలుస్తున్నాయి? నాకు తెలుస్తున్నాయి. మొట్టమొదటి ఆకలికి ఏడిపేసినప్పుడు ఆకలి ఎవరికి తెలిసింది? నాకు తెలిసింది. ఆకలి తెలియక ముందు నేను ఎలా ఉన్నాను? మొట్టమొదటి ఆకలి వెయ్యక ముందు నేను ఎలా ఉన్నానంటే అసలు నేనన్న భావన కూడా లేకుండా ఉన్నాను. ఒకటి తెలియటం మొదలుపెట్టినప్పుడే నేనన్న భావన ఉంటుంది, ఒకటి తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడే నేనన్న భావన ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు అసలు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ తెలిసిన వాటిని మననం చేసుకోకుండా నిశ్చలంగా కూర్చోండి, నేనన్న భావన ఎగిరిపోద్ది. నేను అనే భావన ఉండాలంటే మీకు ఏదో ఒకటి తెలుస్తూ ఉండాలి, తెలియబడుతూ ఉండాలి, మీరు తెలుసుకుంటూ ఉండాలి, పంచేంద్రియాల గ్రహణ శక్తి ఉండాలి. అదేంటండి, ఏం లేదు, ఊరికనే కూర్చున్నాను, నేనేం తెలుసుకోవట్లేదు, అలా సోఫాలో కూర్చున్నాను, ఏ పని చేయటం లేదు, కానీ నాకు నేనని తెలుస్తుంది. అంటే నీ ఎదురుగా నీ సోఫా తెలుస్తుంది, నీ ఇల్లు తెలుస్తుంది, నీ శరీరం నేనని తెలుస్తుంది, నువ్వు నీ శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నావుగా, అందుకని నేనని అనిపిస్తూనే ఉంటుంది. కాదు, అసలు ఏమీ తెలుసుకోకు, నేను నువ్వు కూడా తెలుసుకోకు, అప్పుడు నీకు తెలియదు. ఒక పసిబిడ్డ స్థితి ఏంటో ఆ స్థితికి వెళ్ళిపోతాం. పసిబిడ్డ మొదట అదే స్థితికి ఉంది. అయితే సృష్టి సహజంగా ఏర్పడినటువంటి శరీరము కనుక ఆ శరీరములో కూర్చబడి దాని పనితీరు ఏముందో అలా అది పనిచేస్తుంది కనుక తెలుసుకోవటము అనేది జరుగుతుంది. ఆకలి తెలిసింది, అది సృష్టి సహజం. అప్పుడు తెలియటం మొదలు పెట్టగానే ఎవరికి తెలిసింది అన్న ప్రశ్న, నాకు తెలిసింది. అక్కడ నేను పుట్టింది. నేను తెలుసుకోకపోతే ఇప్పుడు కూడా నేను లేదు, అంతమైపోద్ది. ఆ ఊరుకోండి బళ్ళే చేస్తారు, ఏమి తెలుసుకోకపోతే నేను ఎలా అంతమైపోద్దండి, మేమేం పని చేయకుండా కూర్చుంటాం, నేను భావన పుట్టదా అంటే ఖచ్చితంగా అసలు మీరు అంత అనుకోవక్కర్లా, రోజు జరుగుతుంది. అది నిద్రలో నేననే భావన ఎగిరిపోయింది. ఎందుకంటే అప్పుడు మనం ఏం తెలుసుకోవట్లేదు, అసలు మనం ఏం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు మన సోదరుడు అడిగిన దానికి అదే చెప్పేది. జీవితము అంటే జీవించేది, శరీరంతో జీవించేది. పుట్టేది శరీరం, చనిపోయేది శరీరం, జీవితం ఉండేది శరీరానికి. శరీరం ఏం చేస్తుంది? ఎప్పుడు తెలుసుకుంటా ఉంటుంది. జీవించడం అంటే ఏంటి? నిరంతరం తెలుసుకోవటం, ఇంకో ప్రక్రియ ఏం లేదు అసలు దానికి. గమనించుకోండి, విశ్రాంతిగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇక్కడ అద్భుతాలు ఉండవు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు, దేవుళ్ళతో పని లేదు, మతాలతో పని లేదు, మార్గాలతో పని లేదు, గురువులతో పని లేదు. మొత్తం అది మీ శరీరం, మీ లోపలే ఉంది. మీ మనసు, మీ బుద్ధి, మీ జ్ఞానం మీకు అర్థం అవటం,
మీ ప్రాణశక్తి, మీ ఆత్మశక్తి ఎరుక. దీనికి ఎవరో బయట నుంచి చెప్పవలసిన అవసరం లేదు. అలానే బయట మేము దేవుళ్ళని పూజించుకుంటాం, మతాలను పూజించుకుంటాం, గురువులను అనుసరిస్తాం అంటే అసలు వద్దంటలే. నేను ఈ ప్రాసెస్కి ఒక్కదానికి చెబుతున్నా. నేను ఈ ప్రాసెస్కే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అనారోగ్యానికి వెళ్ళాం, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏమంటే ఆపరేట్ చేయాలన్నాడు. ఏ గుండె అనుకోండి, లేకపోతే ఏ కిడ్నీలో ఎవరో ఏదో ఒకటి ఆపరేషన్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ ఎవరికి చేస్తాడు? ప్రాబ్లం మనకు కాదు, మనకి చేస్తాడు. అంటే మనకు చక్కగా ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి అనస్థీషియా ఇచ్చి తర్వాత ఆ ప్రాసెస్ ఏంటో మన శరీరంతో వాళ్ళకి ఆడుకుంటారు. ఆపరేషన్ ఏం చేయాలో ఆ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎవరు ఉండాలి? అక్కడ చేసే డాక్టర్ ఉండాలి, నీ శరీరం అక్కడ ఉండాలి. అక్కడ డాక్టర్ ఉండాలి, చేసేది ఆయన కనుక. నీ శరీరం ఉండాలి. అయితే నీ శరీరంలో నువ్వు చేసుకోలేవు కనుక, అది డాక్టర్ చదువుకున్నాడు కనుక, అది డాక్టర్ కోర్సు కనుక డాక్టర్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ శరీరము నీదే, మనసు నీదే, ఆలోచన నీదే, బుద్ధి నీదే, గుణము నీదే, స్వభావము నీదే, స్వరూపము నీదే, ప్రవర్తన నీదే, సుఖము నీదే, దుఃఖము నీదే, సర్వము నువ్వే. శరీరం నీదే, మనసు నీదే, ఆలోచన నీవే, భావాలు నీవే, జ్ఞాపకాలు నీవే. అది తప్ప రైటా నువ్వు ఆలోచించేది, చేసేది, చెప్పే బుద్ధి విచక్షణ జ్ఞానం నువ్వే. అది నీదే, నువ్వే. వీటన్నింటికీ ఆధారమై ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని కదిపి నడిపేటువంటి ప్రాణశక్తి, శక్తి ఏది ఉందో అది కూడా నీదే, మొత్తం నువ్వే. ఇప్పుడు రెండో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇది ఆపరేషన్ అయితే డాక్టర్ చేస్తాడు. అలా ఆపరేషన్ లాంటి ప్రాసెస్ అయితే దేవుడు గురువు వచ్చి చేయొచ్చు, నేను పడుకోబెట్టి. లోపల ఏముందని చేస్తారు? అది మీరు మీ నమ్మకాలతో మీరు సాగటం వేరు. అది వెళ్ళండి, చక్కగా వెళ్ళండి. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు హాయిగా వెళ్ళండి, ఆనందంగా వెళ్ళండి. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు వెళ్ళండి. కానీ ఇది చదువు, నీ కూర్చుని చదువే. దీంతో రెండో వాడితో అసలు పని లేదు. నిన్ను చూసుకుంటే చాలు అంతే. అందుకని పదాలు పట్టుకు వేలాడబాకండి. పదాల్లోనే చాలా తేడా ఉంది. ఇప్పుడు సోదరుడు ఏమడిగాడు? చావు పుట్టుకులు లేని జీవితం అడుగుతున్నాడు. చావు పుట్టుకులు లేని జీవితం కుదరదు, అదే అడిగారు చాలా మంది. ఇప్పుడు ఒక హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఏమడిగాడంటే, నన్ను ఎవరో అసలు ఈ భూమి మీద చంపకూడదు, నాకు చావు ఉండకూడదు అంటే హిరణ్యకశిపుడు ఉద్దేశం ఏంటి? నన్నంటే నా శరీరాన్ని ఎవరూ చంపకూడదు. నన్ను అని ఎవరెక్కడ మాట్లాడుతున్నా శరీర భావన. బ్రహ్మవారు ప్రత్యక్షమయ్యాడు పాపం. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ కథలు మనకి ఎందుకు అందించారో చెబుతున్నా. అంతే తప్ప కథ పట్టుకొని తపస్సు చేస్తాను బ్రహ్మగారు వస్తారని కళ్ళ కనబాకండి. ఆ బ్రహ్మము నువ్వే, ఆ హిరణ్యకశిపుడు నువ్వే, నేనే. ఇది మన కోసమే చెప్పబడింది. మనకు అలా ఉంటుంది. ఎప్పుడు మనకు కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, చావు రాకూడదు, ఇబ్బంది రాకూడదు, ఎప్పటికే కలకాలం మనం ఇలా ఉండిపోవాలి అనేటువంటి ఆ భావన ఏదుందో అది హిరణ్యకశ్యపత్వం. సృష్టి ప్రకారం నడిచేవన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఆ తాత్వాన్ని, అందులో తాత్వికతని, సృష్టి తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. దాన్ని ఎవరు మార్చలేరు, కుదరదు. మార్చలేరు, కుదరదు అని చెప్పేదే సత్యం. ఆ సత్యం ఎవరికి నచ్చదు, కానీ తప్పదు. సత్యం మారదుగా. మనకు నచ్చనంత మాత్రం సత్యం మారిపోద్దా? మనం కల్పనలు కల్పించుకొని, కలలు గంటూ, ఊహలు గంటూ, రకరకాల భావాలు ఏర్పరచుకొని, మహిమలని, మాయలని, అద్భుతాలని రకరకాలు మనమే కళ్ళగా అన్నాం. సత్యం మారిపోద్దేంటి? ఏమి మారదు. ఆ కళలతో, ఆ పిచ్చితో పోతాం. బోల్డ్ మంది, అనేక మంది మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. ఇప్పుడు కూడా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు. వాళ్ళు పాపం ప్రయత్నిస్తారు మానసిక వైద్యం చేసి వాళ్ళని కొంతన్నా వాళ్ళని సరిచేద్దామని. ఆ సరిచేయడానికి కూడా వీళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఇక మెంటల్ హాస్పిటల్స్లో, జైల్లో ఖైదీలు ఎలా ఉంటారో అలా వాళ్ళ యొక్క మానసిక పిచ్చి తీవ్రతను బట్టి బంధింపబడి ఉంటారు. ఎందుకంటే వదిలితే ఎదుటోళ్ళకి హాని చేస్తారు, వాళ్ళకి ఏం తెలీదు. సామాన్యమైనటువంటి స్థితిగతులు పోయినాయి. అలా మనమే ఒక పిచ్చెక్కించుకొని, ఒక డబ్బు పిచ్చెక్కించుకొని, ఒక మతం పిచ్చెక్కించుకొని, ఒక దేవుడు పిచ్చెక్కించుకొని, ఒక గురువు పిచ్చెక్కించుకొని, ఒక విధానం పిచ్చెక్కించుకొని, ఒక మహిమలు, మాయలు, అద్భుతాలు పిచ్చిలెక్కిచ్చేసుకొని మనం ఎటో తీసుకుపోతుంటే వద్దన్నుడు ఎవడో. ప్రపంచంలో నీ ఇష్టం ఎలా కావాలంటే అలా బతకొచ్చు. కానీ నీ పిచ్చి కర్మ నువ్వే అనిపిస్తావు అంతే. సత్యం ఏంటి అంటే అసలు ఈ సత్యం నువ్వే. నీ శరీరం కనపడతానే ఉందిగా కళ్ళ ముందు. సత్యానికి వెళ్ళి పరుగులు తీయటం ఎందుకంటే మన శరీరం మనకే కనపడుతుందిగా. దాన్ని కొంచెం పరిశీలించుకోమని చెప్పారు అంతే. అందుకే చదువు ఇది. ఇప్పుడు స్కూల్లో చదువుకునే విద్యార్థికి
బయట దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. కానీ చిన్నపిల్లడికి ఆ విషయం తెలియదు కనుక ఒక్కొక్క మెట్టు ఆ విషయాలు తెలుసుకునేలా చిన్నపిల్లవాడి యొక్క మేధాశక్తిని బట్టి, జ్ఞానశక్తిని బట్టి ఏ రీతిగా భాష నేర్పితే, చదువు నేర్పితే ఆ జ్ఞానం గ్రహిస్తూ కొద్ది కొద్దిగా బుద్ధి వికాసం జరుగుతూ ప్రపంచంలోకి వచ్చి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని తన జీవితాన్ని తను బతకగలడో, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలడో అనే స్థాయిని, అర్థం చేసుకునే స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. అన్ని తప్ప ఎన్ని బయట ఉన్నాయి. ఇప్పుడు ఒక విమానం డ్రైవ్ చేయాలి, లేదా ఒక విమానం కనుక్కోవాలి, ఇంకొక విమానంలో మోడరేట్గా కనుక్కోవాలి, ఒక సెల్ ఫోన్లో ఇంకా కొత్తవి కనుక్కోవాలి, ఒక టీవీలో ఇంకా కొత్తవి కనుక్కోవాలంటే ఎల్కేజీ పిల్లడు వెళ్ళిపోయి డైరెక్ట్గా టీవీలు కనుక్కోలేడు, సెల్ ఫోన్లు కనుక్కోలేడు, విమానాలు కనుక్కోలేడు. ముందు చదువు కంటే అలా విద్యలు. ఇప్పుడు ఉన్నవి ఏంటి, వాటిని ఏం చేశారు, ఎలా చేశారు, ఎలా కనుక్కున్నారు, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి వినియోగం తీరేంటి, వాటి ఎలా మహాత్ములు అంటే ఈ సైంటిస్టులు వీటిని ఈ వస్తువుల్ని ఎలా కనుగొన్నారు, దానికి మూలకాలు ఏంటి, మూల పదార్థాలు ఏంటి, వాటి పనితీరేంటి, మొత్తం చదువులో చెప్పుకుంటూ వెళ్తారు. అలా శరీర శాస్త్రం మనిషి గురించి కూడా చెబుతారు. మనిషి గురించి చదువుకున్న వాళ్ళంతా డాక్టర్లు అయ్యారు. అంతే, ఎవరిష్టం వచ్చిన ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ అదంతా ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఉన్నదాన్ని తెలియని వాళ్ళకి చెప్పడానికి ఏర్పాటు చేయబడింది విద్యా వ్యవస్థ. అందులో నీకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. నువ్వు డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, నీ ఇష్టం. యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, డాక్టర్ అవుతే డాక్టర్ స్కూల్స్ ఉన్నాయి. ఇంజనీర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, ఏమైనా నువ్వు బిల్లు కలెక్టర్ అవుతావా, నీ ఇష్టం. నువ్వు ఏదైనా అవ్వచ్చు. లేదు నేను ఏదైనా బిజినెస్లు పెట్టుకుంటానంటావా, ఏదో ఒకటి నువ్వు ఆ చదువు దానికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రపంచంలో నువ్వు పొందాలి. అది మెదడు ఎదగాలి, నీది మేధాశక్తి పెరగాలి, జ్ఞానశక్తి పెరగాలి, గ్రహింపు శక్తి పెరగాలి. అప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అది కాలగమనంలో పెరుగుతుంది. బిడ్డకి మొట్టమొదటిగా సంపూర్ణ వికాసంతో ఉన్న మెదడు ఉండదు. మేధో వికాసం ఎలా కలుగుతుంది అంటే నువ్వు ఉన్న ప్రదేశంలో నువ్వు అన్ని గ్రహిస్తుంటే పెరుగుతుంది. అక్కడే నేనని మొదలవుతుంది. ఆ నేను అన్నింటినీ పోగేసుకుంటూ ప్రాపంచిక జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటుంది. అది జ్ఞాన వికాసం. అందులో నువ్వు వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నీ జీవితం ఎలా నడుపుకోవాలి అన్నీ నువ్వు నేర్చుకుంటావు. అలా మేధో వికాసం జరుగుతుంది. శరీర ఎదుగుదలతో పాటు ఇవన్నీ జరుగుతాయి. అంతే తప్ప అక్కడ మహిమలుగా మాయలుగా భౌతిక చదువులేమి లేవు. ఇప్పుడు నువ్వు వచ్చి లేని సెల్ ఫోన్ని, లేని కంప్యూటర్ని ఎవరో ఎలా చేతులు తిప్పి సృష్టించి నీకేం చూపించరు. భౌతిక చదువులు ఎలా మహిమలు మాయలు అద్భుతాలు లేవో, ఉన్నవాటినే నువ్వు చదువుకుంటూ అందులో ముందుకెళ్తే ఇంకా కొత్తగా దాన్ని ఏం చేయొచ్చు, ఇంకా ఏం రిఫైన్ చేయొచ్చు అని ఆలోచించి నువ్వు ఇంకా రిఫైన్డ్గా, ఇంకా లేటెస్ట్గా, ఇంకా అప్డేట్గా చేస్తూ ఉంటారు ఎప్పుడు. కానీ ప్రతి అప్డేట్కి ఇంకా రిఫైన్డ్గా చేసే ప్రతి విషయానికి ఆధారం అప్పుడున్న విషయమే, ఆల్రెడీ ఉంది అక్కడ. కాబట్టి అద్భుతాలు మహిమలే లేవు. అలాగే ఆధ్యాత్మిక చదువులు అద్భుతాలు మహిమలు అసలు ఉండకూడదు. ఎందుకని మహిమలో అద్భుతాలు ఉంటే అది నీ చేతిలో లేదు, నీకు అర్థం కాదు. నీ దేవుడి చేతిలో ఉంది, నీ గురువు చేతిలో ఉంది, ఆ మహిమలు ప్రదర్శించే ఆ శక్తి చేతిలో ఉంది, ఆ మాయలు చేసేవాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు కీలు బొమ్మ అంతే, నువ్వు దేనికి పనికిరైన ఒక బండరాయి, జడ పదార్థాన్ని వాళ్ళు చెప్పినట్టు ఆడాలి నువ్వు అంతే. కానీ అలా చేయలేదే నిన్ను సృష్టిలో మనుషులందరినీ సృష్టి ఈక్వల్గా చేసింది. ఒకళ్ళనే ఇంకొకళ్ళ కింద బానిసలుగా బతకమని అసలు చేయలే. మొత్తం అంతా నీ శరీరంలోనే ఉంది. ఈ విషయం చెప్పింది ఎవరు పోనీ అంటే మనుషులే. మళ్ళీ ఈ విషయం కూడా మనుషులే చెప్పారు. ఏమి ఆకాశవాణిగా అద్భుతాలేం బలకలా. ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు మనుషులు చెప్పింది. సరిగ్గా తెలుసుకోండి. పదాలు పట్టుకు వేలాడొద్దు అని ఎందుకు చెబుతానంటే మనకు ఒక్కోసారి వాడుక పదాలు సహజంగా మనకు నిజంగా అనిపించేస్తుంటాయి. చావు పుట్టుకలు లేని జీవితాన్ని ఎలా పొందవచ్చు అంటే అసలు చావు పుట్టుకల మధ్యలో ఉన్నదాన్ని జీవితం అంటాం. జీవితం అనేది శరీరంతో జీవించటం అంటే ఏంటి, అన్ని గ్రహించటం అంతే. అందులో సుఖాలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు. గ్రహింపు ఎక్కడ మొదలవుతుంది? గ్రహింపు మొదలవగానే నేను మొదలవుద్ది. ఆ నేనుకి ఈ గ్రహింపులన్నీ తగులుకుంటూ ఉంటాయి. అందుకని ఎన్ని గ్రహిస్తావు అన్ని నేనైపోతూ ఉంటాయి. ఎన్నిటిని నీలో చేర్చుకుంటావో నేను, నాది, నా వాళ్ళు అయిపోతూ ఉంటుంది. అది గ్రహణమే, మొత్తం గ్రహించటమే. నువ్వు నీలోకి పేర్చుకోవటమే, కావాలని తెచ్చుకోవటమే. అదే మేధాశక్తి అభివృద్ధి ప్రాపంచిక విషయంలో. ప్రపంచం అలాగే ఉంటుంది, మానవ జీవితం అంతే. ఆధ్యాత్మికతలో కూడా సేమ్ అంతే.
కానీ ఇక్కడ కూడా గ్రహించడమే. ఏం గ్రహించడం? నిన్ను నువ్వు గ్రహించడం. ఇక్కడ ప్రపంచంతో అసలు పని లేదు, ప్రాపంచిక చదువులతో అసలు పని లేదు. అవన్నీ పని లేదంటే ఎవరికి పని లేదు, తీసిపారేయండి అని నేను చెప్పట్లా. భౌతిక జీవితంలో శరీరపరంగా, కుటుంబ పరంగా, సంసార పరంగా అన్నీ అవసరమే. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా హాయిగా జీవించండి, జస్ట్ తప్పులు చేయబాకండి, మంచిగా జీవించండి, అయిపోయింది. ఇంకా అది జీవించడం అంతే. అది పుట్టింది కనుక చచ్చిపోద్ది. జాతస్య మరణం ధ్రువం. జీవితం ఎప్పుడు వరకు ఉంటుంది? జీవితం ఎప్పుడు మొదలైంది అంటే జీవితం నా పుట్టుకతో మొదలైంది. ఆ పుట్టుకతో కూడా ఎప్పుడు మొదలైంది? నా మొదటి ఆకలి స్పర్శ ఇలా ఉంటుంది అని నా ఆకలి భావం లోపల నాకు తెలిసి నేను ఏడ్చినప్పుడు మొదలైంది. దానికి పాలు అందించినప్పుడు, తల్లి తనను ఎత్తుకొని పాలు అందించినప్పుడు ఆ తల్లి వేళ్ల స్పర్శకి ఆ పాలు తాను తాగుతున్నప్పుడు ఆకలి తీరటం అని, ఆ పాల రుచి ఆకలి తీరటం అనే భావనతో నేను పుట్టింది. నాకు ఆకలి వేసింది, అక్కడ నేను పుట్టింది. ఆకలి ఎవరికి వేసింది? నేనుకి వేసింది, నాకేసింది. నాకంటే నేను పాలు తాగాను, నన్ను తల్లి ఎత్తుకుంది. ఆ స్పర్శలన్నీ నాకు తెలిసినాయి. అక్కడి నుంచి ఆ నేనుకి అన్నీ తెలియటం మొదలుపెట్టింది. ఆ నేను అన్నీ తెలుసుకోవటమే జీవితం. జీవితం అంటే వేరే ఏమి లేదు, నిత్యం తెలుసుకోవటమే. నిత్యం గ్రహింపు, గ్రహణం, తెలుసుకోవటం అంతే జీవితం అంటే. అది ఒక రోజుకు పూర్తయిపోద్ది. పుట్టిన దానికి మరణం అనేది ఉంది. ఎందుకని? అది లేని ప్రదేశం నుంచి వచ్చింది. అది పర్మనెంట్ కాదు. పుట్టినరోజు నుంచి అది ఎదుగుతూనే ఉంది. చూడండి, కొంచెం పర్మనెంట్ శరీరం అనుకుందామా అంటే మనం ఒక భ్రమలో ఆ దాన్నే అలా పట్టుకొని అలాడుతున్నాం తప్ప దాన్ని సత్యాన్ని గుర్తించండి. ఒక్కరోజు కూడా అది ఎదగకుండా లేదు. దానికి రోజు ఆహారం ఇవ్వాల్సిందే, రోజు మలమూత్ర విసర్జన చేయాల్సిందే, రోజు శరీరాన్ని శుభ్రపరచుకోవాల్సిందే, రోజు ప్రమాదాల నుంచి రక్షించుకోవాల్సిందే, రోజు దాని అవసరాలు తీర్చవలసిందే. అది రోజు ఎదుగుతూనే ఉంటుంది. అలా ఎదిగి 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 ఒక స్థితికి వెళ్ళినాక ఎదగటం ఆగిపోద్ది. ఇంకెదగలేదు. అదే యవ్వనము. సంపూర్ణ యవ్వనానికి వచ్చేసినాక ఎదగటం అనేది ఆగిపోద్ది. అక్కడి నుంచి ఇంకేమవుతుంది మరి అంటే తరగటం మొదలవుతుంది. మార్పు అయితే ఆగదు. సృష్టిలో ఎంత ఎప్పుడు ఉన్నది మార్పే. ఉదయం చూడండి, సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవడం అంటే ఏంటి? సూర్యుడు వెలుగు భూమి మీదకి వస్తున్నప్పుడు చీకట్లో పోతూ ఉంటాయి. అంటే చీకటి అనేది ఒకటి ఉంది ఇక్కడ. అప్పుడు చీకటి తొలగిపోతూ ఉంటుంది, సూర్య వెలుగు వస్తూ ఉంటుంది. అదే సూర్యోదయం. అంతే, ఏం లేదు, వెలుగు రావటం. ఆ వెలుగు ఎలా వస్తుంది చూడండి, ముందు కొద్ది కొద్దిగా వస్తుంది. ఊరికి చీకటి కొద్దిగా తొలుగుతున్నట్టు కనపడుతుంది, తెలుస్తుంది మనకు. మీరు గమనించి చూడండి, పరిశీలించి చూడండి. కొంచెం ముందు లేవండి, చీకటి ఉన్నప్పుడే లేవండి. అంటే ఈ జ్ఞాన ఎరుక, ఈ జ్ఞానోదయం కలుగుద్దనే బ్రహ్మ ముహూర్తం అని పొద్దున్నే లేవమన్నారు. అంటే ఎప్పుడోకప్పుడు ఆలోచనలో సత్యం అర్థమవుద్దని. కానీ చీకటితో ఉన్నప్పుడు లెగిస్తే చీకటి ఎలా కొద్దిగా తొలగిపోతుందో తెలుస్తుంది. తొలగిపోతూ మొత్తం ప్రకాశం వచ్చేస్తుంది. మొత్తం చీకటి అసలు ఉండదు ఎక్కడ. మొత్తం మనకు కనపడుతున్న ప్రపంచం అంతా వెలుగుతో నిండిపోద్ది. ఆ వెలుగు ఎలా ఉంటుంది? మళ్ళీ ఉదయ వెలుగు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళుతూ మధ్యాహ్నానికి తారాస్థాయికి వెళ్ళిపోద్ది. సంపూర్ణమైనటువంటి వెలుగు, సంపూర్ణమైనటువంటి వేడి ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? తగ్గటం మొదలవుతుంది. వెలుతురు అంటే వేడి తగ్గుతూ ఉంటుంది, వెలుగు తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ చాలా స్లోగా జరుగుతుంది ఈ ప్రాసెస్. అంటే 12 గంటలు పగలనుకుంటే ఉదయం మొదలయ్యి 6 గంటల పాటు పెరగటం ఉంటుంది, మళ్ళీ 6 గంటల పాటు తరగటం ఉంటుంది. అలా తరిగి మళ్ళీ సూర్యాస్తమయం అంటాం. అంటే వెలుగు లేదు, వెలుగు లేకపోవటమే చీకటి. అంతే తప్ప చీకటి ఎక్కడి నుంచో రాలే. అసలు ఉన్నది ఒకటే స్థితి, వెలుగు స్థితి. ఉన్నది ఒకటే స్థితి, వెలుగు స్థితి. ఆ వెలుగుకి ఆధారం సూర్యుడు. చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రాలే. వెలుగు లేకపోవడం చీకటి అయ్యింది. అంతే తప్ప చీకటి రావటం లేదు, పోవటం లేదు. అసలు చీకటి అనే దానికి పేరు పెట్టుకున్నాం తప్ప అదొక స్థితి, వెలుగు లేని స్థితి, వెలుగు అభావ స్థితి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ భూమి తిరుగుతుంది కనుక. అంతే, అంతకు మించి ఏం లేదు.
మనం ఉంటున్న భూమి అనేటువంటి గోళం తన చుట్టూ తాను తిరుగుతుంది. అది గుండ్రటి ఆకారంలో ఉంది. అసలు ఈ ప్రాసెస్ అంతా ఉదయం 6 గంటలు అంటే స్టార్ట్ అయిన కాడి నుంచి 6 గంటల వరకు అత్యధికమైన వేడి వరకు మధ్యాహ్నం వరకు పెరగడం 6 గంటలు, అక్కడి నుంచి 6 గంటలు తగ్గిపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే మన భూమి తిరుగుట అనే ప్రాసెస్ జరుగుతుంది, కదులుట. రాత్రి మొత్తం చీకటి ఎందుకు అయింది అంటే భూమి గుండ్రంగా ఉండటం వలన అటువైపు అంటే సూర్యుడి వైపు ఉన్న భాగం ఏమో పగలవుతుంది, సూర్యుడి వైపుకి వెనక ఉన్న భాగం మీద భూమిలోంచి చొచ్చుకొచ్చి కిరణాలు ప్రసరించవు గనుక భూమి సూర్యకిరణాలను ఆపుతుంది కనుక సూర్యకిరణాలు పడిన వైపు వెలుగుంది, పడని వైపు చీకటి ఉందంటే. అయితే భూమి తిరుగుతుంది కనుక మళ్ళీ అటు వెళ్ళినప్పుడు మళ్ళీ భూభాగం మారిపోద్ది, ఒకవైపు చీకటి వస్తుంది, ఒకవైపు వెలుగు వస్తుంది, అలా తిరుగుతూనే ఉంది రోజు. అలాగే జీవితం అనేది ఇంతే, పుట్టింది మరణిస్తుంది, పుట్టిన కాడి నుంచి అది ఎదుగుతూ ఉంది. సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు వలె అత్యధికమైనటువంటి వేడితో అత్యధిక ప్రకాశంతో ఎలా ఉన్నాడో అలా యవ్వనము మనిషికి అక్కడ వరకు సంపూర్ణంగా ఎదుగుద్ది. ఆ యవ్వనం నుంచి ఇంకా ఎదుగుదల ఆగిపోయింది, అంతే సంపూర్ణత. ఒక మానవ శరీరాన్ని యొక్క సంపూర్ణ ఎదుగుదల అంతే. అక్కడి నుంచి ఇంకా శరీరం తగ్గిపోవడం మొదలుపెట్టింది, తగ్గుతూ 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 అంతానికి వెళ్ళిపోయింది, మరణము అన్నాం దాన్ని. ఇప్పుడు ఈ మధ్యలో జీవితం, కాబట్టి చావు పుట్టుకలు లేని జీవితం అసలు కుదరదు. అందుకే పదాలను పట్టుకోవద్దు, పదాలను జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకమైన అర్థం వచ్చేస్తుంది మనకి. అందుకే పదాలు వదిలేయండి, అందులో వెనకున్న సబ్జెక్టు తీసుకోండి అని చెబుతున్నాను నేను. ఏదైనా బ్రహ్మము, ఆత్మ, దేవుడు, భక్తి, జ్ఞానము ఇవన్నీ పదాలు పట్టుకోబాకండి. ఆ పదాలు అనేక వాటికి వాడబడతా ఉంటాయి. ఇప్పుడు జ్ఞానం అన్నాం అనుకోండి, జ్ఞానం అనగానే మంచి జ్ఞానమే అని అనుకోకర్లేదు, దొంగది కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియట, రాక్షసుడిది కూడా జ్ఞానమే, అందరిది జ్ఞానమే. జ్ఞానం లేనుడు ఎవడు లేడు ఇక్కడ. అయితే ఏ జ్ఞానం ఉంది, సరైన జ్ఞానం ఉందా లేదా, ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానికి తగ్గ పనులు చేస్తావు, ఆ పనులకు తగ్గ ఫలితాలు అనిపిస్తావు. అందుకని చావు పుట్టుకలు లేని జీవితం అయితే కుదరదు. దాన్నే హిరణ్యకశిపుడు కోరుకున్నాడు. ఎందుకంటే సృష్టిలా. ఆ కథ మనకి ఎందుకు చెప్పారంటే ఇందాక దాన్ని ప్రస్తావించాను. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అని ఎందుకు అన్నారంటే సృష్టికి అంటే పుట్టుకలకు ఆధారమైనటువంటి శక్తిని బ్రహ్మ అని పేరు పెట్టారు అంతే ఊరికినే. అది మనకు అర్థం అవడానికి ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయో, నాటకాలు ఎలా ఉన్నాయో, సీరియల్స్ ఎలా ఉన్నాయో దీనికి ముందు అలా కథల రూపంలో చెప్పేవాళ్ళు. అంటే ఈ కరెంట్ వచ్చి, డెవలప్మెంట్ వచ్చి, నాగరికత వచ్చి, వస్తువులు తయారు చేసి ఇవన్నీ రికార్డ్ చేసి, ప్రొజెక్ట్ చేసి, కెమెరాలు కనుగొని ఇవన్నీ షూట్ చేసి రికార్డ్ చేయగలిగి మళ్ళీ వాటిని ఒక విజువలైజ్ చేయగలిగి దృశ్య రూపంలో చూపించగలిగిన సామర్థ్యం ఇప్పుడు వచ్చింది. ఇది గతంలో లేదు, అసలు కరెంటే కనుక్కోలేదు. ఎక్కడా కూడా వస్తువులు తయారీ స్లోగా జరిగింది. ఇవి లేని కాలంలో కూడా మానవ మెదడు ఒకటేగా, అది పనిచేసే తీరు ఒకటేగా. కాబట్టి అప్పుడు ఈ విజువలైజేషన్ అనేది కథల రూపంలో అందించారు. మేము మా మనోభావాలను చెబుతాం, మీరు మీ మనోభావాలతో వాటిని అర్థం చేసుకోండి అని. మనం ప్రపంచంలో అనేక వివిధ రకాలుగా వినియోగించుకుంటున్న వివిధ శక్తులకి, వివిధ రకాలుగా పనిచేస్తున్న వివిధ శక్తులకి వివిధ రూపాలు, నామాలు ఇచ్చారు. దేవుళ్ళు, దేవతలుగా, అలా రాక్షసులుగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ అదంతా మనలోదే తత్వం. హిరణ్యకశిపుడు చావు లేని స్థితిని కోరుకున్నాడు. కోరుకోవటం అంటే ఏంటి? వాడికి తెలిసింది నేను ఈ శరీరం అంతే. నాకేం కావాలి ఈ శరీరానికి? నిత్యం నాకు సంపదలకు లోటు ఉండకూడదు, బతకడానికి లోటు ఉండకూడదు, ప్రపంచంలో అందరూ నా కాళ్ళకాడ పడి ఉండాలి, నాకు ఎవరు ఎదురు చెప్పకూడదు. సహజంగా అందరికీ ఉంటుంది ఇది. ఎవరికైనా నాకు ఎదురు చెప్పకూడదని ఉంటుంది. అందరూ నా మాట వింటే ఇంకా ఆనందం అని ఉంటుంది. మనం ఉండి సాగ కూర్చున్నాం తప్ప మనం కూడా అందరం హిరణ్యకశిపులే, ఎవరింట్లో వాళ్ళు హిరణ్యకశిపులే. ఎదుటోడు నా మాట వినకపోతే బాధ కలిగే ప్రతివాడు హిరణ్యకశిపుడే. అలాగే చావు భయం, నేను చావకూడదు అనుకుంటున్న ప్రతివాడు హిరణ్యకశిపుడే.
తపస్సు అంటే ఏంటి, దానికోసం ప్రయత్నించారని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కథలో తాత్వికతను అర్థం చేసుకోండి, అది మన స్వరూప స్వభావాన్ని చెప్పుద్ది. ఎప్పుడు కథలో మనం తీసుకోవాల్సింది కథలో క్యారెక్టర్స్ కాదు, క్యారెక్టర్స్ ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి విషయం తీసుకోవాలి. క్యారెక్టర్స్ ద్వారా మనకు విషయం చెప్పబడుతుంది అంటే ఆ విషయమే తీసుకోవాలి. ఇందులో విషయం ఏంటి, తత్వము అంటే అందులో ఉన్న తత్వం ఏంటి, తాత్వికత ఏంటి, అది తెలుసుకోవాలి. ఇలా జరుగుద్దా, లేకపోతే కథలను తీసుకున్నాం అసలు ఇలా జరుగుద్దా అంటారు. ఇదే ఇప్పుడు ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని, ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు పెట్టుకొని తిట్టుకొట్టుకు చేస్తున్నారు. అవి తత్వాన్ని అందించడానికి తయారు చేయబడి చెప్పబడినటువంటి గ్రంథములు. కథల రూపంలో ఉండొచ్చు, అనేక రకాలుగా బోధల రూపంలో ఉండొచ్చు. కానీ అందులో తత్వాన్ని తీసుకోకుండా కొట్టుకు చచ్చేవాళ్ళు మూర్ఖులు. అందుకని ఆ మూర్ఖ మార్గాల్లోకి వెళ్ళబాకండి. జ్ఞాన మార్గం అంటే నువ్వు నీ అంతటా నీ వివేకంతో ఆలోచించడం. అంతే జ్ఞాన మార్గం నీకు ఎవరో బోధించడం కాదు, ఎవరో జ్ఞానాన్ని నీకు బోధించడం జ్ఞాన మార్గం కాదు. నీలో జ్ఞానంతో నువ్వు ఆలోచించడానికి జ్ఞాన మార్గం అంటారు. అంతే తప్ప జ్ఞాన మార్గాలు ఎవరో జ్ఞానం పోసి రోడ్లు వేయరు. ధర్మ మార్గం అన్నారు అనుకోండి, ధర్మాన్ని నువ్వు ఆచరించడాన్ని ధర్మ మార్గం అంటారు. ఎవరో ఆచరించిన ధర్మాన్ని పురాణంలాగా చెప్పుకొని కథల్లాగా చెప్పుకొని వాళ్ళంత ధర్మాత్ములు వీళ్ళు ఎంత ధర్మాత్ములు అని మనం ఎదవలం అయితే ఉపయోగమే ఉంది. అందుకని ఎప్పుడు కూడా మార్గము అనేది నీది, ఎవరో చేసేది కాదు, ఎవరో చెప్పేది కాదు. అందుకని జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నువ్వు నీ జ్ఞానంతో ఆలోచించడం. భక్తి మార్గం అంటే ఏంటో తెలుసా, నేను నా జ్ఞానంతో ఆలోచించను, అక్కడ నేను నమ్మిన భగవంతుడు, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతినిధులు దూతలు వాళ్ళు ఏం చెబుతారో నేను అది బట్టుకు వెళ్ళిపోతాను, దాన్ని నమ్ముతానని. వెళ్ళి తప్పులేదు, ఏముందో చాలా మంది మంచోళ్ళు మంచిగా చెప్పారు. నీ అదృష్టం, నీకు మంచోళ్ళు దొరుకుతారా చెడ్డోళ్ళు దొరుకుతారా, నువ్వు ఎలా వెళ్తావు అనేది ఇంకా నీ నమ్మకం, నీ అదృష్టం అంతే. కానీ జ్ఞాన మార్గం నమ్మకాలతో అసలు పనే లేదు. ఎందుకంటే నేను తెలుసుకునేది అయినప్పుడు ఆ సత్యం ఇంకా నాకు నమ్మకంతో పనే ఉంది, నేనే నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాగా. అలా జ్ఞానాన్ని ఉపయోగించి వాటిల్లో అంతరార్థాన్ని తత్వాన్ని తెలుసుకోవాలి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా విమర్శించుకోకూడదు. విమర్శించుకునే వాళ్ళు మూర్ఖులు. హిరణ్యకశ్యపుడు చావు లేని వరాన్ని కోరుకున్నాడు. సేమ్ ఇదే, చావు పుట్టుకలు లేని జీవితాన్ని ఎలా పొందాలి అంటే సోదరుడు అడిగిన ప్రశ్నకి కంపేర్ చేసి నేనేం చెప్పట్లేదండి. పాపం వారు అడిగిన ఉద్దేశం ఒకటి, అక్కడ వారు వాడిన పదం తప్పు. అందుకని పదాలు పట్టుకు ఎలాడబాకండి అని చెబుతున్నా. జీవితం అంటేనే చావు పుట్టుకలు కలిగింది, చావు పుట్టుకల మధ్యలోది, ముందు తెలుసుకోండి. మరి ఏం వాడాలి అంటే చావు పుట్టుకలు లేని స్థితిని ఎలా పొందాలి అని వాడాలి, జీవితాన్ని కాదు. కరెక్ట్గా తెలుసుకోవాలి. జీవితం అంటేనే చావు పుట్టుకల మధ్యలోది. హిరణ్యకశ్యపుడు కోరుకున్నదే చావు పుట్టుకలు లేని జీవితం కావాలని కోరుకున్నాడు. ఎప్పటికీ నేను ఇలాగే జీవించి ఉండాలి, నన్ను ఎవరు ఓడించకూడదు, నన్ను ఎవరు చంపకూడదు, నాకు అసలు ఎవరు ఎదురు రాకూడదు, నేనేమనుకుంటే జరిగిపోవాలని. అందరం కోరికలు అయ్యాకండి, రోజువారీ మనం ప్రయత్నించేది అయ్యేగా. కాకపోతే మనకు సాగిన చోట సాగించుకుంటాం, చాలా చోట్ల సాగదు అని తెలుసు కాబట్టి అనంత విశ్వంలో కొంచెం సర్దుకొని వెళ్తాం. కానీ అంతరంగ కోరికలు అయ్యాయి, అంతరంగ కోరికలన్నీ మనం అయ్యాయి. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, నాయన నువ్వు అడిగిన కోరిక సృష్టికి విరుద్ధమైనది. శరీరం చావకుండా నశింపు లేకుండా ఉండటం కుదరదు. సృష్టికి విరుద్ధమైన వరం నేను కూడా ఇవ్వలేనన్నాడు ఆయన. చూడండి, అంటే మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనం ఒక దేవుణ్ణో గురువునో ఒక మహాత్ముడినో అనుసరిస్తున్నప్పుడు, ఒక మతాన్నో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏమి జరగదని మనకు కూడా తెలుసు. కానీ ఆ కోరికలు కోరుకుంటూనే ఉంటాం. ఎంత చిత్రమైన మనసు చూడండి మనది. అదే అక్కడ ఉంది అసలు మన చిత్రమైన మనసు. ఇప్పుడు మా గురువు గారికి ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఆయన నా జబ్బులు ఎట్లా తగ్గిస్తాడు అని ఒక ఆలోచన ఇంకో పక్కన వస్తూ ఉంటుంది. ఏవల్ల ఆయన జబ్బులు కూడా నాకెందుకు, బోడు మహిమలు చెబుతున్నారు, మాయలు చెబుతున్నారు, అద్భుతాలు చెబుతున్నారు, ఏదో ఒకటి ఆయన బొట్టుకు ఏలాడితే మనకి ఏమన్నా తగ్గితే మంచిదే కదా, తగ్గిస్తాడేమోలే అనే నమ్మకాన్ని మనమే కలిగించుకుంటాం. అదేంటి, దేవుడికి ప్రపంచం అంతా సమానమే కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ సమానమే కదా, మొత్తం విశ్వం అంతా దేవుడిదే కదా, ప్రత్యేకంగా ఈ దేవుడు నాకు మాత్రమే ఎందుకు లాభాలు చేస్తాడు, ఇంకోళ్ళకి ఎందుకు అన్యాయాలు చేస్తాడు అని అందరికీ తెలుసు. లోపల అది పనిచేస్తూనే ఉంటుంది.
కానీ ఏమోలే మొక్కులు మొక్కుకుంటే ఇవి చేస్తే అవి చేస్తే ఇలా చేస్తే అలా చేస్తే ఈ బాధల నుంచి ఉపశమనం వస్తుందని బోల్డ్ మంది చెబుతున్నారు కదా, ఏదో ఒకటి చేసేద్దాం, వస్తుందిలే అని హిప్నటైజ్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ హిప్నాటిజం. సత్యం కూడా తెలుసు వాళ్ళకి, అందరికీ అన్నీ తెలుసు, కానీ సెల్ఫ్ హిప్నోసిస్ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? అదే హిరణ్యకశిపుడికి తెలీదా పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడని? తెలుసు. ఎందుకంటే ఆ పోనీ హిరణ్యకశిపుడికి ముందు వరకు ఎవరో బతుకున్నోళ్ళు లేరు, పోనీ ఆయన తరంలో ఎవరో బతుకున్నోళ్ళు లేరు, పోనీ ఆయన తపస్సు చేయడానికి ఆయనకి ఎవరో సలహా ఇచ్చిన వాళ్ళు లేరు. నాయన ఈ తపస్సు చేసి ఈ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని నువ్వు ఇలా వరాలు పొంది ఈ పద్ధతిలో చేస్తే ఈ క్షుద్ర పూజలన్నీ, ఈ వామాచారాలన్నీ ఇవన్నీ చేసేసి ఈ తాళ్ళు ఈ తాయెత్తులు కొట్టుకొని ఈ ముగ్గులు వేసేసి ఆ ముగ్గుల్లో ఇవన్నీ పోసేసి ఫలానా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటే నీకు చావులేని వరం ఇస్తాడని ఆయనకి ఎవరు చెప్పలేదు. ఆయన కోరిక అలా ఉంది. నేనే ప్రపంచానికి దేవుడైపోవాలని కూడా ఉంది ఆయనకి. కోరిక ఉండడానికి ఏముంది? పెద్ద కోరికలు ఎన్నైనా మనకు కూడా బోల్డ్ ఉంటాయి. కానీ మన గురించే చెప్పబడుతున్న కథ ఇది. ఇంతకా కథ ఎందుకు, ఎవరికి చెప్పారు, ఎవరి కోసం లిఖించబడింది చరిత్రలో, ఎవరిని చదువుకోమని చెబుతున్నారంటే మన్నే ఆధ్యాత్మిక చదువులో ఒక పాఠం అది. సృష్టికి కర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అంటే మానవ జాతిని ఎవరు సృష్టించాడు? ఒక హిరణ్యకశిపుడికి సృష్టికర్త ఎవరో ఆయన ప్రత్యక్షమయ్యాడు. సృష్టికర్త చెబుతున్నాడు ఏమని? జనన మరణాలు తప్పవునాయన, మరణాన్ని ఆపేది నాకు కూడా శక్తి లేదు, అది ఎవరు చేయలేరు, అది సత్యము, సృష్టి ధర్మము, దాన్ని మార్చడం కుదరదు, నవల కూడా కాదు, అది అలాగే జరుగుతుంది. కాబట్టి మరి నువ్వు తపస్సు చేసావు, నేను వచ్చాను, నువ్వు అడిగిన వరం నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇవ్వడానికి అసలు ఛాన్స్ లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు వేరే ఏదైనా వరం కోరుకో, నేను ఇవ్వగలిగింది ఇస్తాను అన్నాడు. అప్పుడు తెలివిని వాడతాం మనం, అదేగా తెలివి వాడేది, మనం వాడే తెలివి అదే. ఇప్పుడు గురువుల దగ్గర, మహాత్ముల దగ్గర, దేవుళ్ళ దగ్గర లౌక్యము, తెలివి మనకు తెలుసు. మనం ధర్మంగా ఉంటేనే మన ధర్మం మనకు కాపాడుతుందని మనకు తెలుసు, అందరికీ తెలుసు. మనం మంచిగా ఉంటేనే మన మంచి మనకు కాపాడుతుందని మనకు తెలుసు. మనలో చెడు మనకు తెలుసు, ఆశ తెలుసు, దురాశ తెలుసు, అత్యాశ తెలుసు. అయినా గురువుల దగ్గరికి వెళ్ళి నటిస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మానవ రూపాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరిమితంగానే తెలుసు. కాబట్టి ఆ దేవుడు అసలు ఎలాగో మాట్లాడాడు కనుక ఇక ఆ దేవుడి దగ్గర మన ఇష్టం, మనం కట్టుకున్న ప్రార్థనాలయం, మనం పెట్టుకున్న ప్రార్థనాలయమే, ఆచార సాంప్రదాయాలు, విధానాలు, విధి విధానాలు, పద్ధతులన్నీ మనం పెట్టుకున్నాయే, దానికి సంబంధించిన కథలు, గ్రంథాలు కూడా మనం రాసుకున్నాయే. కాబట్టి అక్కడ మన ఇష్టం. అందుకని మనకు తెలుసు నేను సత్య జీవనం జీవించట్లేదు, ధర్మ జీవనం జీవించట్లేదు, మంచిగా లేని ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక భక్త శిఖామణిలాగా వచ్చేసి నేనేదో కోరుకుంటున్నాను, అది జరగదు. కానీ ఇక్కడ ఇన్ని మొక్కులు, ఇన్ని విధానాలు, అంటే మనలాంటి వాళ్ళే ఉన్నారు అక్కడ కూడా, వాటిని సృష్టించిన సృష్టికర్తలు. నువ్వు ఇచ్చేస్తే అది అవుద్ది, అచ్చేస్తే ఇది అవుద్దని. తమలపాకుల మీద ఏదో రాసి వాటిల్లో ఎత్తే అప్పులన్నీ తీరిపోతాయని ఒకటి చెబుతున్నాడు. ఒకడేమో అసలు సభలు పెట్టేసి డైరెక్ట్గా లక్షల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు నేను మీ అందరికీ నేను ఈ సభల్లో నేను దేవుడిని ప్రార్థించి మీకు అన్ని ఇచ్చేస్తున్నాను, దేవుడు మీ మీద శక్తి కురిపించేస్తున్నాడు, రేపొద్దున కావాలంటే డ్యామ్ షూర్ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీకున్న షుగర్లు, బీపీలు, అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి, మీ షుగర్ రేపు నార్మల్ అయిపోద్దని డంకా బజాయించి లక్షల సభలో చెబుతున్నాడు. ఆయన అడిగేవాడు కూడా లేడు, కానీ అక్కడ లక్షల మీద కూర్చున్నారు నమ్ముతూ. మనిషికి ఎంత ఇష్టమో చూడండి. కష్టపడకుండా నానా తప్పులు చేస్తే రోగాలు వస్తాయి. ఎవరికైనా సరే, నాకు వచ్చినా సరే, నాకు కూడా ఉన్నాయి, అందుకని చెబుతున్నా. ఊరికినే ఎందుకు వస్తాయి? మన జీవన విధానంలో తప్పులకు వస్తాయి. తినకూడనవన్నీ తినేసి, తినకూడనంత తినేసి, అనకూడనవన్నీ అనేసి, రకరకాలుగా జీవించేసి, పడుకునేటప్పుడు లేచి, లేయాల్సినప్పుడు పడుకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటే అవన్నీ వస్తాయి. మనమే మన జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు అది వ్యాధిగ్రస్తం అవుతుంది. వ్యాధిగ్రస్తం అవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు కరెక్ట్గా జీవించలేదని చెప్పింది అంతే. అది రాంగ్ రూట్లో వెళ్ళినోడికి యాక్సిడెంట్ అయినట్టు, సరిగ్గా జీవించిన వాడికి వచ్చే యాక్సిడెంట్లో వ్యాధులు, శారీరక మానసిక వ్యాధులు, బాధలు, కష్టాలన్నీ యాక్సిడెంట్లే. సరిగ్గా జీవించి సరిగ్గా డ్రైవింగ్ చేసుకెళ్ళి వచ్చినోడికి యాక్సిడెంట్ ఎందుకు అవుద్ది? అవదు కదా. అలాగే సరిగ్గా జీవించినోడికి శారీరక మానసిక ఎటువంటి బాధలు ఉండవు. అసలు నువ్వు బాధలు పడుతున్నావు అంటేనే నువ్వు సరిగ్గా జీవించడం లేదు అని అర్థం. అదేంటో చూసుకో.
చూసుకోకుండా పక్క వాళ్ళ మీద నెపాలేస్తుంటాం మనం. వాళ్ళ వల్ల నేను సరిగ్గా లేను, వీళ్ళ వల్ల నా సరిగ్గా లేను, నా జీవిత భాగస్వామి నా ప్రాణం తీసేస్తున్నారు, రోజు నా పిల్లలు ప్రాణం తీసేస్తున్నారు, మా తల్లిదండ్రులు ప్రాణం తీసేస్తున్నారు, ఆఫీసులో బాసులు ప్రాణం తీసేస్తున్నారు, యజమానులు ప్రాణం తీసేస్తున్నారు, అసలు పక్కింటి వాళ్ళు ప్రాణం తీసేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ప్రాణం తీసేస్తున్నారు, అందరూ ఎదురే. ఎందుకంటే ప్రాణం నీదేగా తీసేయడానికి వాళ్ళు, నీ లోపల కదా అది ఉంది. నీ ప్రాణం వాళ్ళెట్ట తీయగలరు, నిన్ను వాళ్ళెట్ట ఇసుగించగలరు, నీ లోపల దూరిపోయి ఎవరైనా ఇప్పుడు వంటలు వండేటప్పుడు కూరల్లో గరిటె పెట్టి తిప్పుతూ ఉంటారు, అలా నీ లోపలికి వచ్చి వాళ్ళు చేయి పెట్టి నిన్ను కెలికేసి తిప్పేయగలరు ఎవరైనా. నువ్వు అవన్నీ స్వీకరించి కెలికించుకుంటున్నావు అంతే. అదే ఆధ్యాత్మిక చెప్పేది. ఆ తాత్వికతను అర్థం చేసుకోండి. నువ్వు స్వీకరించకుండా నీకు దుఃఖము రాదు, నువ్వు స్వీకరించకుండా నువ్వు సుఖము రాదు. ఎదుటి వాళ్ళు ఇచ్చిందని నువ్వు పుచ్చేసుకుంటేనే సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటావు. అన్నిటిని ఎందుకు పుచ్చుకొని లోపల వేసుకుంటున్నావు? దరిద్రం కాకపోతే కనపడిందల్లా లోపలికి తీసుకోవడం దరిద్రంగా పెట్టుకున్నాం మనం. తీసుకోబాకండి, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. అందరూ మనలాంటి మనుషులు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ సత్యాన్ని గ్రహించండి. అందులో కొంతమంది మన ఇబ్బంది పెట్టచ్చు, బాధ పెట్టచ్చు, అటువంటి మాటలు మాట్లాడచ్చు, అటువంటి పనులు చేయొచ్చు. మనం స్వీకరిస్తేనే అది దుఃఖము బాధ అవుతుంది. మనం స్వీకరించకుండా వాళ్ళు కూడా సామాన్య మనుషులే, ఏదో తెలియక చేస్తూ ఉంటారు. వదిలేయి అంటే వదిలేయి, నీ మనసే వదలాలి. దాన్ని వదిలేయని ఎవరికి చెబుతావు? నీ మనసుకు చెప్పాలి. అంతే తప్ప ఎదుటోడికి చెబుతావు, నన్ను అనబాక, నన్ను బాధ పెట్టబాక, నన్ను కష్టపెట్టబాక, నన్ను సుఖపెట్టు, నాకు అనుకూలంగా ఉండు అని మొగుడు బెచ్చమెత్తుకుంటుంటాడు భార్య దగ్గర. నిత్యం నాకు అనుకూలంగా ఉండని. సేమ్ అదే బొచ్చి పట్టుకొని భార్య వస్తుంది, నేను సేమ్ అయ్యే అడుగుతున్నాను, ఇంకా ఎక్కువ చెప్పదు సేమ్ టు యూ అని. నువ్వు అన్న ప్రతిదీ, నువ్వు అడుక్కునే ప్రతిదీ సేమ్ టు యూ, ఇదిగో నా బొచ్చి. సేమ్ ఇంతే మనుషులందరూ తల్లిదండ్రులు పిల్లల దగ్గర, పిల్లల తల్లిదండ్రుల దగ్గర, స్నేహితులు ఒకళ్ళొకళ్ళ దగ్గర బొచ్చులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. మాకు అనుకూలంగా ఉండండి, మాకు అనుకూలంగా ఉండండి. ఎదుటోళ్ళు సేమ్ టు యూ. ఎక్కడైనా సరే స్వీకరించకుండా ఉండటం నేర్చుకోండి. ఏంటి స్వీకరించకుండా ఉండటం? ఎదుటోడు తిడితే వినపడలేదు, వినపడింది, వదిలేవయ్యా. మనుషులు అలా ఉంటారు. వదలటం నేర్చుకో, నీ మనసులో వదలటం నేర్చుకో. నీ మనసులో ఎదుటి నుంచి నీకు వచ్చే నెగిటివిటీని వదిలేయటం నేర్చుకో. ఎందుకని? మానవ జాతి అలా ఉంటుంది. ఎవరి కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు. వాళ్ళు కావాలని నిన్నేదో మోసం చేయాలి, నిన్ను అనాలని, నేను తిట్టాలని కూడా కాదు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవనంలో, వాళ్ళు జీవించే విధానంలో నువ్వు వాళ్ళకి సహకరించకపోవటమో, నువ్వు అడ్డం రావటమో వలన వాళ్ళకి ఆ ఇబ్బంది అనిపించి నీ మీద దాడి చేస్తున్నారు, మాటలతోనో చేతలతోనో, లేదా నిన్ను ఏదో ఒకటి అంటున్నారు. ఇది మానవ సహజం, నీ గడ్డు వచ్చిన అంతే. కాబట్టి అదేదో గ్రహించి వాళ్ళకి అడ్డుకెళ్లకుండా పక్కకెళ్ళి నీ జీవితం నువ్వు జీవించు, వాళ్ళ జీవితం వాళ్ళని జీవించని నొప్పించక తానవ్వక, మిగిలినవన్నీ స్వీకరించబాక. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నువ్వు స్వీకరిస్తే దుఃఖం కలుగుద్ది, నువ్వు స్వీకరించకపోతే దుఃఖం కలగదు. గౌతమ బుద్ధుడు భిక్షకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ తెగదిట్టింది. ఎందుకంటే ఆయన చాలా అందగాడు, అందంగా ఉంటాడు, రాజకుమారుడు, మంచి శరీర సౌష్ఠవం ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు, యువకుడు. భిక్షకు వచ్చాడు. చూస్తే అంటే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పని పాట చేయడం ఇష్టం లేక భిక్షలకు వచ్చినట్టు కనపడుతుంది మామూలు వాళ్ళకి. ఎవరికైనా మనకైనా అలాగే కనపడుతుంది. ఆయనకే తెలుస్తుంది ఆయన ఎందుకు వెళ్ళారు ఆ స్థితికి, మనకెలా తెలుస్తుంది? అందుకని ఆవిడ తిట్టింది పాపం. ఎవరో ఒక ఆవిడ, పని పాట చేసుకోవచ్చు కదా నాయనా, ఏంటి శుభ్రంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, కాళ్ళు చేతులు బాగున్నాయని అడ్డమైన తిట్లు తిట్టింది. ఆయన పక్కన ఆయన శిష్యుడు ఉన్నాడు, ఆనందుడు అనేటువంటి శిష్యుడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఆవిడనేదో అనబోయాడు. అందరం వెంటనే గౌతమ బుద్ధుడు ఆపేశాడు. ఆపేసినాడు అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు గౌతమ బుద్ధుడిని ఆనందుడు అడిగాడు, గురువర్య, అప్పటికే గౌతమ బుద్ధుడికి కొన్ని వేల మంది శిష్య సమూహాలు ఉన్నాయి. అయితే అందరూ రోజు భిక్షాటనకి తల వైపు వెళ్తారు, ఆయన కూడా వెళ్తారు. ఆయన్ని అనుసరించి వచ్చేసిన వాళ్ళు అప్పటికే వేలల్లో లక్షల్లో ఉన్నారు, ఆయన్ని గురువుగా స్వీకరించిన వాళ్ళు. ఆయనలో ఏ అహంకారం లేదు. ఏముంది, ఇది క్యాజువల్ కదా, నాకు తెలుస్తుంది నా గురించి, నేను యవ్వనంలో ఉన్నాను, బలిష్ఠుడుగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, పని చేసుకోవచ్చు, అవయవాలు ఉన్నాయి. నిజమే, ఆమె అన్న మాటలో ఒక్కటి కూడా తప్పులేదు. ఆమె తిట్టిన తిట్టుల్లో ఒక్క తప్పు కూడా లేదు. ఇప్పుడు నేనేదో గొప్పవాడిని అని నేనే ఫీల్ అయిపోయి శిష్యుడికి చెప్పాడు ఆనందుడికి, అందుకని నీకు కోపం వస్తుందని. మనం గొప్పవాళ్ళమని నువ్వు ఫీల్ అవుతున్నావు, మా గురువు గారు గొప్ప ఆయన. ఎవరికి గొప్ప, దేనికి గొప్ప? నేనేదో జ్ఞానాన్వేషణకి నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను. ఆ మార్గంలో నేను మళ్ళీ నా రాజ్యం, నా భార్య, పిల్లలు ఇవన్నీ వదిలేసి వచ్చాను. ఎందుకని ఇవన్నీ ఉంటే తెలుసుకోవడం నాకు కుదరలా. అవన్నీ ఉంటే తెలుసుకోవడం కుదరకపోవడం కాదు, నాకు అప్పుడు తెలియదు, నాకు కుదరలు అంతే. ఉండి తెలుసుకోవచ్చు, సృష్టి చేసిన ఏర్పడ్డదే. దాన్ని ఆయన అంగీకరించారు కూడా తర్వాత వాళ్ళ భార్య దగ్గర. అందుకని మళ్ళీ అది కూడా చెబుతున్నా.
కాబట్టి ఆవిడ తిట్టిన దాంట్లో తప్పు లేదు ఆనంద, నువ్వెందుకు ఆవిడంటావు, ఆవిడికి తెలియదు కదా మన గురించి. నా ఉద్దేశాలు ఆవిడకల్లా తెలుస్తాయి. కాబట్టి నేను ఆవిడ భావాన్ని స్వీకరించలేదు. ఎందుకని? అది ఆవిడికి సత్యమే, నా ఉద్దేశం ఏంటో ఆవిడికి తెలియదు కనుక. నా ఉద్దేశం నాకు తెలుసు కనుక, నేను ఆవిడ చెప్పిన విధానంలో లేను కనుక, నేను అలా బద్ధకంతో పనిచేయక భిక్షాటనకి రాలేదు కనుక, ఆవిడ తిట్టిన తిట్లు నాకు వర్తించనాటిని ఎందుకని తీసుకొని అలా లోపలేసుకొని బాధపడటం, నువ్వు అనవసరంగా పనికిరాని అన్ని తీసుకొని నీ లోపలేసుకుంటున్నావు అని ఆనందుడితో చెప్పారు. అది వదిలేయటం అంటే. జ్ఞానం ఉన్న చోట వదిలేయటం తెలుస్తుంది. మీరు వదిలేయటం నేర్చుకోవాలి కానీ ఎదుటోళ్ళందరినీ మార్చేయి దేవుడా, ఎదుటోళ్ళందరినీ మార్చేయండి గురువు గారు, నన్ను అందరూ బాధ పెట్టేస్తున్నారని మహిమలు మాయలు అద్భుతాలు కోరుకుంటూ కూర్చుంటే ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. జ్ఞానం అంటే ఏంటి? మన స్థితి మన గతి మనం తెలుసుకొని మనకు అవసరమైన వాటిని వదిలేయటం, మనకు అవసరమైన వాటిని పట్టుకోవటం, అంతే. అది కూడా ధర్మంగా మంచిగా. సృష్టికి విరుద్ధమైన వాటిని అసలు కోరుకోకుండా ఉండటం, విరుద్ధమైన పనులు చెడ్డ పనులు చేయకుండా ఉండటం. హిరణ్యకశిపుడు అదే కోరుకున్నాడు. అది మన కథే. మళ్ళీ హిరణ్యకశిపుడు ఎవరో కాదు, మన కోసమే కదా అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన కుదరదు, ఇంకో వరం కోరుకో అని. ఎలాగో వచ్చాను, మరి వరం అయితే నువ్వు తపస్సు చేసావు, కష్టపడ్డావు, నువ్వు కష్టపడిన దానికి ఫలితం ఇవ్వాలిగా నేను. అంటే కష్టానికి ఫలితం ఉంటుంది, అదేనైనా మంచికైనా చెడుకైనా. కాబట్టి నువ్వు ఇంకో వరం కోరుకో అన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు అడిగిన వరం చావులేని వరం అయితే కుదరదు, నీకు ఇంకేమైనా వేరే కావాలంటే కోరుకో అని. ఎందుకంటే పని చేసావు, కష్టపడ్డావు, కష్టానికి ఫలితం ఉంటుంది. కాబట్టి ఫలితం ఇచ్చే వెళ్తాను నేను. అది సృష్టి ధర్మము. మీరు ఏ పని చేస్తే దానికి ఫలితం వస్తుంది. అప్పుడు హిరణ్యకశిపుడు ఆలోచించాడు, సేమ్ మనలాగానే తెలివిగా ఆలోచించాడు. ఏంటి, ఏం ఆలోచించాడు తెలిసి? ఇక్కడ ఏమున్నాయి? పగలు రాత్రి ఉన్నాయి. ఓకే, సరేనండి బ్రహ్మగారు, అయితే నన్ను ఎవరు పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు అంటే బ్రహ్మదేవుడు ఓకే తదాస్తు అలాగే అన్నాడు. ఇంకా అవ్వలేదండి బాబు, నాది కంటిన్యూటీ ఉంది, ఇక్కడ కామ పెట్టాను అంతే, వాక్యం పూర్తి అవ్వలేదని. ఓకే, అడుగు, నీకేం కావాలి అడుగు. వచ్చాను కానీ నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వగలిగినవన్నీ ఇస్తాను, నా సామర్థ్యంలో ఉన్నాయి, ఒక్క చావు లేని వరము తప్ప నువ్వేమైనా అడుగాను. ఆయన ఆలోచించాడు తెలివి. పగలు రాత్రి కదా ఉండేది, అయితే పగలు చంపాలి లేకపోతే రాత్రి చంపాలి కదా, అందుకని పగలు చంపకూడదు రాత్రి చంపకూడదు అన్నాడు. ఓకే తదాస్తు, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాయి? జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. అయితే జంతువుల ద్వారా మరణం వస్తుంది లేదా మనుషుల ద్వారా మరణం వస్తుంది. కాబట్టి నన్ను జంతువులు చంపకూడదు, మనుషులు చంపకూడదు అన్నాడు. భూమి మీద మిగిలిన జడ పదార్థాలేగా, కాబట్టి నాకు జంతువులతో మరణం రాకూడదు, మనుషులతో మరణం రాకూడదు అన్నాడు. ఓకే తదాస్తు, సింపుల్. ఓకే తదాస్తు, అలాగే నేను మనుషులు చంపరు, జంతువులు చంపవు. ఓకే, ఇంకా ఏం కావాలి అంటే ఇంట్లో చచ్చిపోతాం లేదా ఇంటి బయట చచ్చిపోతాం. సహజంగా చావు అనేది ఎక్కడ ఉంటుంది? అయితే మన ఇంట్లో చచ్చిపోతాం లేదా బయట చచ్చిపోతాం. కాబట్టి నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు అన్నాడు. ఓకే తదాస్తు, నేను నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు అన్నాడు. అంటే ఏమన్నా నేల ఉంది, ఆకాశం ఉంది. ఓకే తదాస్తు, అంటే నేను ఊరికనే చెబుతున్నా మీకు అన్ని, మన బుర్ర పనితీరు అంటే ఇది మన తెలివి. ఈ తెలివినే మనం ప్రపంచంలో వాడి నేను అన్నీ చేసేసుకుంటున్నాను అనుకుంటున్నాం. కానీ ప్రపంచపు నియమాలను మార్చి మనం ఏమీ చేయలేము. కానీ ఇలా తెలివి వాడుతూనే ఉంటాం. నియమాలు పనిచేస్తున్నాయని కూడా మనకు తెలుసు, కానీ ఏదో ఆశ, దురాశ, అత్యాశ. అంటే ఏంటంటే నియమ విరుద్ధంగా నాకేదో వచ్చేయాలని, నాకేదో లాభాలు వచ్చేస్తాయి, ఎక్కడి నుంచో వచ్చేస్తాయి, లేదా ఈ గురువులు మహాత్ములు మహిమలు మాయలు అద్భుతాలతో నాకు ఆ వరాలు ఇచ్చేస్తారు అంతే. అసలు నియమ ప్రకారం జీవిస్తే నువ్వు, నీకు ఏ గురువుతో పని లేదు, ఏ దేవుడితో పని లేదు, నీకు ఎవరితోనూ పని లేదు, నీతో పని అంతా నీకే ఉంది. ఎందుకని జీవించేది నువ్వేగా. ఆయన అలా అడిగినవన్నీ ఓకే. ఏ ఆయుధాలతోనూ నన్ను చంపకూడదు అన్నాడు. అంటే ఆయుధాలతోనే చావు వచ్చేది. ఎందుకంటే వాడు నిరంతరం వాడు ప్రపంచం మీద పడి అందరినీ దోచుకుంటూ ఉంటాడు, అది దుర్మార్గ స్వభావం. అందుకని ఇవన్నీ అడుగుతున్నాడు. ఏ ఆయుధాలు నన్ను చంపకూడదు. బ్రహ్మగారు ఓకే. ఇంకేం అడుగుతాడు? ఆయుధాలే చంపకూడదంటే అసలు ఆయుధం లేకుండా ఆయన ఎలా చంపుతారు? అలానే మనిషి చంపకూడదు. కొన్ని మనిషి చేతులలో చంపుస్తాడా అంటే మనిషి చంపకూడదు, జంతువులు చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు.
పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. చూడండి ఎంత చిత్రంగా ఉంది. మనకు కూడా ఇంటే అంతా నిజమే కదా, బ్రహ్మాండమైన కోరిక ఇది అనిపిస్తుంది. ఇంకా చావెట్ట వస్తుంది, బ్రహ్మగారు బోల్తా పడిపోయాడు అనుకోండి. ఒరే నాయన చావు లేదు అంతే, చావక తప్పదు. నువ్వు చావు లేనిది అడుగుతున్నావు, చావుని తప్పించుకోవడం కుదరదు. నువ్వేమైనా అడుగు. ఎంత విచిత్రంగా ఏర్పడినటువంటి సృష్టి, ఎంతమందిని ఇంత నడుపుతున్న సృష్టి, ఎంతమంది జననాలకి కారణమైన సృష్టి, ఎంతమందికి ఇన్ని సమకూర్చి పెట్టిన అనంత సృష్టి ఎన్ని ఉన్నాయో అసలు ఈ సృష్టిలో. చిత్ర విచిత్ర జీవులు అన్నిటికీ అన్నీ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ బతకడానికి. దానికి తెలీదా? దాని తెలివి ముందు మన తెలివి పనిచేస్తుంది. ఏంటి? మొత్తం సృష్టి తెలివి అది. అందులో ఒక జీవిగా మన తెలివి. అంటే మనం ఒక జీవిగా మనకు జన్మనిచ్చినటువంటి సృష్టి తెలివితో పోటీ పడుతున్నాం వెళ్ళి. అయ్యే మనం చేసే తప్పులు. ఒకసారి ఆలోచించుకు చూడండి. మనుషులు ఎవరైనా తప్పులు చేసేటప్పుడు, చెడు పనులు చేసేటప్పుడు, దుర్మార్గపు కార్యాలు చేసేటప్పుడు, మోసాలు చేసేటప్పుడు, అన్యాయాలు చేసేటప్పుడు, అక్రమాలు చేసేటప్పుడు, ఏ చెడ్డ పని అయినా అసలు ఒక చిన్న మాట చెడ్డ మాట ఎదుటి వాళ్ళని అంటున్నప్పుడు, లేదా ఒక చిన్న పని చెడ్డ పని చిన్న హాని ఎదుటి వాళ్ళకి చేస్తున్నప్పుడు, నీ స్వలాభం కోసం ఎదుటి వాళ్ళని మోసపుచ్చుతున్నప్పుడు మనం మర్చిపోకూడని ఒక చిన్న అంశం ఏంటో తెలుసా మనలో? మొత్తం సృష్టిని ఒకసారి గమనించండి. ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని చెట్లు పొట్లు గొట్లు, అసలు విశ్వం ఎంత ఉంది. ఎంత విశ్వాన్ని తనలో నడుపుకుంటున్నటువంటి ఆ విశ్వశక్తి మొత్తం దాని తెలివితో ప్రజ్ఞతో కదా ఇదంతా నడుస్తున్నది అనాదిగా కోట్ల సంవత్సరాల నుంచి. ఆ తెలివితో అదే సృష్టిలో ఆ సృష్టి చేత చేయబడిన ఒక చిన్న జీవిగా ఉన్న మనం, ఆ సృష్టి మనకిచ్చిన ఈ జీవిలో పెట్టిన తెలివి, పరిమిత తెలివితో ఆ అనంత తెలివి సృష్టి తెలివితో పోటీ పడుతున్నాం. అదే హిరణ్యకశిపుడు, బ్రహ్మగారు. మనమేది. తప్పులు చేసేవాళ్ళందరూ ఒకసారి చూసుకోండి. తప్పులు చేస్తాం కుదురుద్దా? చేస్తే అటు ఫలితాలు ఏమవుతాయి? మన తెలివి సృష్టి తెలివి ముందు సరిపోద్దా? ఎందుకంటే సృష్టిగా అసలు మనకు తెలివిచ్చింది. మన పరిమిత తెలివి, దాన్ని అనంత తెలివి. ఉన్న తెలివి అంత ప్రజ్ఞ అంతా దాని, దానిలో ఒక ధూళి కణం మనకు తెలివిగా పనిచేస్తుంది. అక్కడే బోల్తా పడతాం. అన్నీ అడిగాడు మనవుడు. బ్రహ్మగారు ఓకే వరం ఇచ్చాను, తదాస్తు అన్నాడు ఆయన. ఇంకా వాడి ఉద్దేశం ఏంటి? బ్రహ్మగారిని డైరెక్ట్ చావు వరం, అంటే చావు లేకుండా వరం ఇవ్వు అని అడిగితే ఆయన కుదరదు, నా వల్ల కాదన్నాడు. కానీ నేను బ్రహ్మగారిని బురుడి కొట్టించేశానని వాడు అనుకుంటున్నాడు. మనం అదే అనుకుంటాం. తప్పులు చేసాం, ఎవరో చూడలేదు, దొరకలేదు, ఎదురింటి ఆవిడతో సినిమాకి పోయాను, పక్కింటి ఆయనతో సినిమాకి పోయాను, రకరకాల కబుర్లు చెప్పాను, ఆయన డబ్బు పరంగా మోసం చేశాను, ఈయన డబ్బు పరంగా మోసం చేశాను, తెలివితేటలుగా అందరినీ వాడేసుకున్నాను, తెలివితేటలుగా అబ్బబ్బబ్బా ఎదిగిపోయి నాయకుడు అయిపోయాను, మహాత్ముడు అయిపోయాను, గురువు అయిపోయాను, పెద్ద రాజకీయ నాయకుడు అయిపోయాను, ఏదో ఒకటి తెలివితేటలుగా అన్నీ పొందేశాను అని అనుకుంటాం. ఆ అనుకుంటామనేది ఆ హిరణ్యకశ్యప లక్షణాలే మన దగ్గర చెప్పారు. అనుకోవడానికి సృష్టి తెలివి ఉంది, ఎలా సరిపోతామండి? ఒకసారి సృష్టిని చూడండి, దాని వెనక చూడండి. ఎన్ని రకాల జీవరాశులు, ఎన్ని రకాల జీవరాశులకు అవసరమైన వనరులు, వసతులు, ఎంత విశ్వం ఉంది, ఎన్ని ఉన్నాయి. అసలు మనకు అర్థమే అవ్వలేదు ఇంతవరకు. మన సైంటిస్టులే మొత్తం సృష్టిలో 5% కూడా చూడలేదు. 95% యూనివర్స్ అసలు ఎంత ఉందో ఇంకా మానవ జాతికి తెలియదని చెప్పారు. సైన్స్ 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 అని కనుక్కుంది ఏదన్నా ఉంటే 5-10% ఏమన్నా అసలు విశ్వాన్ని చూసి ఉంటాం. చూడని విశ్వమే 90% 95% పైన ఉందని చెప్తున్నారు. మనిషి చూడని విశ్వం ఇప్పటి వరకు అసలు ఇంకా చూడలేదాన్ని. అది పోల్చుకు చూస్తే మనం మంచిగానే బతకాలని మనకు తెలుస్తుంది. ఎందుకని సమకూర్చబడుతున్నాయన్నీ సృష్టిలోనేనండి. గాలి మనం నిద్రపోయినా కూడా గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, మనం బతికిస్తుంది. మనం ఎంతకాలం ఇక్కడ బ్రతకాలని ఉందో అంతకాలం గాలి వెళ్తానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అలా గాలి అలా వెళ్ళి వచ్చిందో మనకు అన్ని సమకూరుతూ ఉంటాయి. అయితే ఆ సమకూరటంలో నీ ప్రయత్నతను నీకు శరీరం ఇచ్చింది. సృష్టి చేసిన ఏర్పాటు అది శరీరంలో. నీ ప్రయత్నతను బట్టి నీకు సమకూరుతాయి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ప్రయత్నించుకో, తక్కువ కావాలంటే తక్కువ ప్రయత్నించుకో, అది నీ ఇష్టం. కానీ ధర్మంగా మంచిగా. ధర్మంగా మంచిగా అంటే ఏంటి? సృష్టిలో ఏ ఇతరమైన వాటికి ఇబ్బంది కలిగించకుండా, సృష్టిని నాశనం చేయకుండా, అంతే. అది ధర్మం మంచి అంటే. ఎందుకని అనేకం ఉన్నాయి కనుక.
అనేకం ఉన్నప్పుడు నీ ఒక్కదాని కోసం మిగిలిన నాశనం చేయకూడదుగా. కానీ ఆ తలంపు లేని, అంత విశాల జ్ఞానం లేని వాళ్ళే రాక్షసులు. అంత విశాల జ్ఞానమే జ్ఞాన మార్గం. అది నీలో కదా కలగాలి. జ్ఞాన మార్గం అని ఎవరో చెప్పేది కాదు. నువ్వు నీ జ్ఞానంతో ఆలోచిస్తే జ్ఞాన మార్గం. ఎవరో చెబుతుంటే వెళ్ళి కూర్చుంటే అది జ్ఞాన మార్గం కాదు. నీకు నువ్వు నీ జ్ఞానంతో ఆలోచించినప్పుడు, నువ్వు నీ జ్ఞానంతో ఆలోచించుకుంటూ పనిచేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలో నడుస్తున్నావు అని అర్థం. అంతే తప్ప ఎవరో జ్ఞాన మార్గపు ఉపన్యాసాలు, జ్ఞాన మార్గపు బోధలు, జ్ఞాన మార్గపు గ్రంథాలు, జ్ఞాన మార్గపు ఉపన్యాసాలు, విశేషాలు, గ్రంథాలు అన్ని చెబుతుంటే అది జ్ఞాన మార్గం కాదు. జ్ఞాన మార్గపు గురువుతో ఉంటే జ్ఞాన మార్గం కాదు. నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు ఉపయోగిస్తే జ్ఞాన మార్గం. అది జ్ఞాన మార్గం. నీది మార్గం. మార్గాలు ఎవరో రోడ్లు ఎవరో వేయరు. గవర్నమెంట్ రోడ్లు వేసి మీరు వెళ్ళండి అన్నట్టు. నువ్వు నీ రోడ్డు నువ్వు ఏర్పరుచుకొని జ్ఞానంతో వెళ్ళాలా. అలా వెళ్ళిన వాళ్ళు ఊరికనే చెప్పారు మేము వెళ్ళామండి అని. మీరే మీలో జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలండి, మేము కూడా మాలో జ్ఞానాన్ని ఉపయోగించుకొని వెళ్ళామండి అని. ఇప్పుడు హిరణ్యకశిపుడికి చావు ఎలా వచ్చిందో మనకి అలాగే జరుగుద్ది. హిరణ్యకశిపుడు చావు ఎక్కడుందో తెలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ సొంత కొడుకే. అద్భుతం కదా సృష్టి చేసే అద్భుతాలు. ఇదెందుకు జరిగింది? మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. మన వాళ్ళని ఎలా పోగొట్టుకుంటామో కూడా అందులో ఉంది. ఆ కథ అంతా చాలా అద్భుతమైన కథ. అసలు నేను చావకూడదు, నేనే దేవుణ్ణి అయిపోవాలి, ప్రపంచం అంతా నన్నే గుర్తించాలని తపస్సు కోసం కుటుంబాన్ని వదిలేసిపోయాడు. అంటే భార్య పిల్లలు సంసారం చేశాడు, కన్నాడు, వాళ్ళని వదిలేసిపోయాడు. ఏంటి కాంక్ష అక్కడ? ప్రపంచం అంతా నన్ను గుర్తించేయాలని. ఈ లోపల ఏమైంది? వీళ్ళ ఆవిడ మీద, వీళ్ళ పిల్లల మీద ఏదో దాడి జరిగింది. వాళ్ళని రక్షిస్తూ నారదుడు తీసుకెళ్లి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు. ఆశ్రమంలో పెట్టుకున్నప్పుడు ఏమైంది? ఆవిడ గర్భవతి. అక్కడ ప్రహ్లాదుడు పుట్టాడు. ఆ ప్రహ్లాదుడికి నారదుడి దగ్గర విద్యాబోధలన్నీ జరిగినాయి. నారదుడు ఎవరు? సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి దైవ ఋషి. ఆయన సత్యాన్ని, ధర్మాన్ని, దైవత్వాన్ని, దైవత్వం అంటే ఏంటి అనే విశేషాలను ప్రహ్లాదుడికి నేర్పాడు. వాళ్ళ నానేమో ఈయనను వదిలిపెట్టేసి నేనే దేవుణ్ణి అయిపోవాలి, నేను చావులేని వరం పొందాలని కుటుంబాన్ని వదిలిపెట్టిపోయాడు. ఆ కుటుంబాన్ని రక్షించడానికి మళ్ళీ ప్రపంచం సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉంటాయిగా. ఆ ఏర్పాట్ల ప్రకారం సృష్టి ఏం చేసింది? నారద మహర్షిని వీళ్ళకి ఇచ్చింది. ఎందుకని మంచి వాళ్ళే రక్షించగలరో. అది ఎప్పుడు మంచి ప్రపంచానికి సాయం చేస్తుంది. మంచితో సాయం చేస్తూ ఉంటుంది సృష్టి. చెడు స్వార్థంతో ప్రయాణిస్తూ ఉంటుంది. చెడుకి శిక్షలు వేస్తూ ఉంటుంది సృష్టి. అంతే జరిగేది ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏ వరం పొందడానికి, చావులేని వరం పొందడానికి వెళ్ళాడో, ఆ వరం పొందడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ అంతా ఆయన అక్కడ తపస్సు చేస్తుంటే, ఏ కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళాడో అదే కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల దగ్గరే ఆయన చావుకు సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ సృష్టి చేస్తుంది. అంటే నువ్వు ఏది చేసినా నువ్వు తప్పించుకోవడం కుదరదు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అక్కడ. అక్కడ నేనే దేవుణ్ణి అనిపించుకోవాలి, నేనే దేవుణ్ణి అయిపోవాలి, నేను అమరత్వాన్ని పొందేయాలి, చావులేని స్థితిని పొందేయాలి అని వాడు వెళ్తే, లేదు నాయన చావులేని స్థితి కుదరదు, అమరత్వ స్థితి ఇంకోటి ఉంది, ఇదిగో ఇది అమరత్వ స్థితి, అమృతత్వ స్థితి అని దైవీతత్వాన్ని బోధించే నారద మహర్షి దగ్గర వాడి కొడుకు వాడి పెళ్ళం పెరుగుతున్నారు. వాడి కొడుకు మొత్తం నేర్చేసుకున్నాడు. సరే వాడు తిరిగి వచ్చాడు ఈ వరాలన్నీ కోరుకొని. సరే వీళ్ళు మళ్ళీ కలిశారు, భార్య పిల్లలు అందరూ. రాజ్యం మొత్తం నన్నే పూజించాలన్నాడు. మొత్తం అందరూ పాపం అన్ని పూజిస్తున్నారు. అంత వరాలు పొందొచ్చాడుగా. కానీ వాళ్ళ కొడుకు చెబుతున్నాడు. ఎందుకని అతనికి సత్య దర్శనం అయింది. నారద మహర్షి అన్ని బోధించాడు ఆయనకి, దైవతత్వాన్ని, సృష్టితత్వాన్ని, విధానాన్ని, సత్యాన్ని. ఆయన అన్నాడు, నాన్న నువ్వు చెప్పేదంతా తప్పు నాన్న, నువ్వు దేవుడు కాదు, నువ్వు పాడు కాదు, చావు లేకపోవడం అనే సృష్టిలో ఉండదు నాన్న, శరీరం చనిపోద్ది నాన్న అని చెబుతాడు. ఇక అది నచ్చదు. సొంత కొడుకే ముందు బాధపడతాడు, ఇబ్బంది పడతాడు. ఇదేంటి నా కొడుకే నాకు వ్యతిరేకం అయ్యాడు అనుకుంటాడు. ఎందుకని నీ దరిద్రపు కోరికలు అలా ఉంటే సృష్టి నీ కొడుకునే నీకు వ్యతిరేకం చేసింది. అంతేముంది అందులో. నీ కొడుకు సత్యంలో ఉన్నాడు, నువ్వు అసత్యంలోకి వెళ్ళు. నువ్వు అసత్యం నేర్చుకుంటున్నావు కనుక, నువ్వు అసత్యాన్ని ప్రచారం చేస్తున్నావు కనుక, నువ్వు అసత్యాన్ని కోరుకుంటున్నావు కనుక
నిన్నే పూజించమంటున్నావు కనుక, నేనే దేవుణ్ణి అయిపోయాను అంటున్నావు కనుక, నాకు సాగు లేని వరాలు కావాలంటున్నావు కనుక, అలా కూడా నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నావు. కానీ అది రాంగ్ దారి కనుక రైట్ దారిలో దైవ మార్గాన్ని నీ కొడుకులోనే పెట్టింది సృష్టి. మీరు ఎలా తప్పించుకుంటావు చెప్పు? నువ్వు ఎవరో తప్పించుకోలేవు, నేనైనా తప్పించుకోలేను, మీరైనా తప్పించుకోలేరు. ఇప్పుడు తండ్రికి విరోధం ఎవరు అంటే ఆయన కొడుకే. పాపం ఆ ముందు బాధపడ్డాడు, మదన పడ్డాడు, నా కొడుకే నాకు దూరం అయిపోయాడు, విరోధం అయిపోయాడు, ఇదేంటి నన్ను అనుసరించట్లేదు అనుకున్నాడు. ఏమనుసరించాలి? నేను దేవుడని పూజించాలా? అర్థం ఉందా అసలు దానికి? నువ్వు పెళ్ళాం పిల్లల్ని పెళ్లి చేసుకొని నువ్వు ఇక్కడ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి పోయినందుకు అసలు పెళ్ళాం పిల్లలు బాధ కూడా పడతారు. పైగా బాధపడకుండా లేదో గడుపుతుంటే నన్ను మళ్ళీ దేవుడని పూజించండి అంటున్నావు నువ్వు. అర్థం ఉందా? అదే హిరణ్యకశ్యప లక్షణం. పోదది అంటే లోపల ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు ఆ గుణాలు. అందుకే మీరు మంచిలో ఉన్నారో చెడులో ఉన్నారో మిమ్మల్ని మీరు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే ఆధ్యాత్మికత. ఆ చెక్కింగ్ కోసం ఈ కథలు మనకి. మనం ఏ వైపు ఉన్నాం? ప్రహ్లాద్ తత్వంలో ఉన్నామా, హిరణ్యకశ్యప తత్వంలో ఉన్నామా, సృష్టి తత్వాన్ని అసలు గమనిస్తున్నామా, గమనించట్లేదు. బ్రహ్మగారు చెప్పాడు చావులేని వరం కుదరదు ఇక్కడ, శరీరాలు చావాల్సిందే. అది అర్థమైతే చాలు మనకి. ఏముంది? కాదు, మళ్ళీ ఎట్టగొట్ట హిరణ్యకశ్యపుడిలో రక్షించబడదామని ప్రయత్నించి గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ, మహనీయుల చుట్టూ, ఆ ప్రదేశాలు ఈ ప్రదేశాలు ఎవరేం చెబితే అక్కడికి పరుగులు ఎత్తి ఎట్టగొట్ట బతికేద్దామని ట్రై చేస్తుంటాం. అయ్యో మహిమలో మాయలో అద్భుతాలని ప్రకటించుకుంటూ ఉంటాం. అది నేను రక్షింపబడ్డానని చెప్పేవాళ్ళు ఉంటారు, మేము రక్షించేస్తున్నాము అని చెప్పేవాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ మళ్ళీ సభలో సమావేశాలు, మహిమల గ్రంథాలు, అమ్మో బోర్డు ఉంది ప్రపంచంలో. హిరణ్యకశ్యప జాతి బోర్డు ఉంది ఇక్కడ. సరే, ఆ గొడవ మనకెందుకులేండి, విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ కొడుకు మీద ముందు బాధ కలిగింది, తర్వాత కోపం వచ్చింది, తర్వాత ఇంకా కోపం శత్రుత్వంగా మారిపోతుంది. ఎందుకని సత్యాన్ని చెబుతున్నాడు, అంగీకరించట్లా తన కోరికని. తన దేవుడు అనేదాన్ని ఒప్పుకోవట్ల. దేవుడు ఉన్నాడు, దైవశక్తి వేరుగా ఉంది అంటున్నాడు. ఎందుకని? ఆయనకు అనంత ఆత్మశక్తి తెలిసింది ప్రహ్లాదుడికి. ఈయన మాట్లాడుతుంది శరీర భావంతో, ఆయన మాట్లాడుతుంది ఆత్మస్థితి భావంతో, శక్తి భావంతో. అదే శక్తే దైవత్వం. ఈ ఇద్దరికి ఘర్షణ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఇంకా నా కొడుకుని చంపేయండి అన్నాడు. అంటే చూడండి, ఆ పగలో ప్రతీకారాలు ఎంత దూరం వెళ్తాయో హిరణ్యకశ్యపుడికి కథ చెబుతుంది. ముందు తన కొడుకునే విమర్శించాడు, తిట్టాడు. ఇలా చాలా మంది భౌతిక కుటుంబాల్లో వాళ్ళ కొడుకుల మీద, కోడళ్ళ మీద, కూతుళ్ళ మీద, అల్లుళ్ళ మీద విమర్శలు చెబుతూ తిరుగుతూ ఉంటారు. ప్రపంచంలో బోళ్ళు మందిని చూశాను. మళ్ళీ అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. నా కొడుకు మంచోడు కాదు, నా కూతురు మంచిది కాదు, మా కోళ్ళు మంచిది కాదు, మా వాళ్ళు ఎవరో మంచోళ్ళు కాదు. ఎందుకంటే నేను మంచోడిని అని చెప్పాలంటే ఇంతమందిని చెడ్డోళ్ళు అని చెప్పాలి. ఎట్టకొట్టి నిరూపించుకో. ఇప్పుడు ఏమై చచ్చింది? అది మిగులుద్దా? సస్తుంది. హిరణ్యకశ్యపుడు చచ్చినట్టు అది చస్తుంది. ఆ హిరణ్యకశ్యప లక్షణాలు ఉండవయ్యి, తాత్కాలిక భ్రాంతి. అలా ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు అని రాశారు కథలో. ఆ ప్రయత్నాలు చెప్పటంలో నేను మామూలుగా ఏముంది, పావులతో కరిపించాడు, మంటల్లో ఇచ్చాడు, రకరకాలుగా చంపిద్దామని విష ప్రయోగాలు చేశాడు, కానీ ఆయన చావలేదు. అయితే ఈ కథలోది మళ్ళీ వినబాకండి. విషం తాగితే సావనా అని మీరు ఇప్పుడు ఏ దేవుడి పేరు తలుచుకొని విషాలు తాగి మంటల్లో దూకబాకండి. అయ్యో పిచ్చిలెక్కిస్తున్నారు. ఇప్పుడు బయట జరుగుతున్న పిచ్చి అదే. అలా చాలామంది మైండ్ చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది కథ మాత్రమే. అంటే ఆ కథలో చెప్పదలిచిన అంశం ఏంటి అంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయాడు. ఒక దుర్మార్గుడు చెడ్డోడికి చెడు చేయలేడు అని చెప్పడానికి అంతే. ఒక దుర్మార్గుడు మంచోడికి చెడు చేయలేడు అని చెప్పడానికి. ఎందుకని? దైవశక్తి రక్షణ ఉంది, సృష్టి శక్తి రక్షణ ఉంది, విశ్వశక్తి నిర్ణయించినప్పుడే చావు పుట్టుకులు జరుగుతాయి. ఈ లోపల నువ్వు ఎవరికి హాని చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పడానికి చెప్పబడింది కదా. అందులో అద్భుతాలు మహిమలు తీసుకొని మీరు మంటల్లో దూకబాకండి, పావులు మెడలేసుకు తిరగబాకండి. అందులో తత్వాన్ని తీసుకోండి. అనేక ప్రయత్నాలు చేశాడు. ఇందులో మళ్ళీ ఎంత దారుణం ఉందో చూసారా? సొంత కొడుకునే తన మాట కాదన్నాడని, తన దేవుడు అంటలేదని, తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడని చంపడానికి వచ్చారండి. కథ చెప్పారండి. అర్థం ఏంటి అసలు? ఇంకా అహంకారం ఎలా ఉంటుంది, కీర్తికాంక్ష ఎలా ఉంటుంది, నేనే బతకాలి, నా పేరే ఉండాలి, మొత్తం నేనే ఉండాలి అనేటువంటి భావన ఎంత దారుణంగా పనిచేస్తుందో చూడండి. అయితే ఏమైంది? ఎంత దారుణంగా పనిచేసి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోయేది నువ్వే, చెడిపోద్దు. దానికి సాక్ష్యమే హిరణ్యకశ్యపుడు కదా. సరే, ఇది పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఆయన చెబుతున్నాడు, ఆయన చెప్పేది ఆత్మ సిద్ధాంతం.
ఏంటి ఆత్మసిద్ధాంతం మొత్తం ఉన్నదంతా దైవశక్తి నానా, దేవుడే నానా అని. ఏడురా నీ దేవుడిని చూపించమంటాడు. ఎక్కడున్నాడు నీ దేవుడు అంటాడు. ఎందుకని అది పరిమిత భావన, శరీర భావన. పరిమిత శరీర భావన ఏమంటుంది? ఎక్కడున్నాడు నీ దేవుడు అని అడుగుతుంది. అనంత ఆత్మశక్తి భావన ఏమంటుంది? అసలు ఉన్నదంతా ఆత్మశక్తి అయితే దేవుడు ఎక్కడున్నాడు అంటావేంటి? మొత్తం ఉన్నదంతా అదేం చెబుతుంది. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. చావు పుట్టుకులు లేని స్థితి అంటే అది. అదే చావు పుట్టుకులు లేని జీవితం ఉండదు. చావు పుట్టుకులు లేని స్థితిని తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనలో ఉంది. చెప్పుకుందాం, దాన్ని కూడా చెప్పుకుందాం. ఈ కథ చెప్పుకుంటా అర్థం అవడానికి ఇది విశ్లేషిస్తున్నా. అలా ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది. ఏడు నీ దేవుడిని అయితే అన్ని చోట్ల ఉన్నాడని దేవుడు. అన్ని చోట్ల ఏంటి నాన్న, ఉన్నదంతా దైవత్వమే, నా దేవుడు లేని చోటే లేదు. అయితే ఏంటి నీ దేవుడు ఏడు చూపించాడు. అందుగలడు ఇందులేడని సందేహంబు వెలదు చక్రి సర్వోపగతండు దానవగ్రిని వింటే. అందుగలడు ఇందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతండు. చక్రి అంటే అక్కడ నారాయణుడని ఆత్మ. మనం దాన్ని ఆత్మజ్ఞానం అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు అక్కడ రూపాలతో మాట్లాడారు, కానీ అది చెబుతుంది ఆత్మజ్ఞానమే, ఆత్మ సిద్ధాంతమే, ఆత్మ శక్తిని గురించే. అదే దైవశక్తి. అంటే ఇక మంటెక్కిపోయింది తండ్రికి. ఏదో రాజు కదా, చేతిలో గద ఉంది, గదల ఆయుధాలుగా. ఈ స్తంభంలో ఉంటాడు అయితే అని అడిగాడు. అది కథాపరంగా. అంటే ఎందుకు ఉండడు? అసలు లేని ప్రదేశమే లేదంటే మళ్ళీ స్తంభం అంటావు, అయ్యి అంటావండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. అయితే స్తంభాన్ని పగలగొట్టాడు, అలబెట్టి భోళ్ళుని పగలగొట్టాడు. అందులోంచే నరసింహ అవతారం వచ్చింది అని కథ చెప్పారు, పురాణ గాథ. నరసింహావతారం అంటే ఏంటి? సగం నరుడు, సగం సింహం. వీడు వరాల్లో ఏం కోరాడు? నన్ను జంతువులు చంపకూడదు, మనుషులు చంపకూడదు అన్నాడు. ఇప్పుడు రెండు కలిపింది వస్తుందని అసలు ఆడికి తెలియదుగా. నరుడు సింహం కలిపింది భూమి మీద ఉంటుందని ఆడికి తెలియదు, ఆడు చూడలేదు. అలా రావచ్చని అవకాశం. ఇప్పుడు సృష్టి ఎన్ని రకాలుగా 84 లక్షల రకాల జీవరాశులుగా అవతరించింది అంటే ప్రస్తుతం జీవరాశులు ఎన్ని ఉన్నాయని చెప్పే సృష్టి, ఇంకా అనంతంగా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అనేక రూపాలు తీసుకుని అనేక పదార్థాలుగా వ్యక్తీకృతమైనటువంటి విశ్వశక్తి ఏం అవ్వలేదు మన తెలివి. కాకపోతే మన బుర్ర అలాగే పనిచేస్తుంది. అది ప్రాబ్లం. మనం జ్ఞానం అంటే ఏంటంటే ఆ విశ్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు, ఆ విశ్వతత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మన జ్ఞానం అర్థమవుతుంది. అసలు మనం జ్ఞానం అనేదాన్ని మనం తీసుకోవట్లేదుగా. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా మన ధోరణిలో, శరీర భావనలో మనకేంటో వెళ్ళిపోతున్నాం. అదే హిరణ్యకశ్యపుడు. ఆ జ్ఞానతత్వం అర్థమైన వాడే అతని కొడుకు ప్రహ్లాదుడు. అది ఎందుకు అర్థమైందంటే నారదుడి దగ్గర ఉండబట్టి, నేను దేవుణ్ణి అయిపోవాలి, నేను మహానుభావుణ్ణి అయిపోవాలి, నేను చావులేనుణ్ణి అయిపోవాలని ఆయన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళి ఆయన పని ఏదో తపస్సులు చేసుకుంటూ ఆయన ఉన్నంతకాలం ఇక్కడ ఈయన దైవీతత్వాన్ని యాదృచ్ఛికంగా ప్రకృతి నేర్పేసింది. తీసుకెళ్లి నారద మహర్షి దగ్గర కూర్చోబెట్టింది. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉంటారు, మీ ప్రయత్నాలు ఎలా చేస్తారు, మీరేం తెలుసుకుంటారు, ఏం నేర్చుకుంటారు, ఇవన్నీ మన మీదే ఆధారపడి ఉన్నాయి. సజ్జన సాంగత్యం చేసామా సత్యం అర్థమవుద్ది. లేదా ఇలాంటి కోరికలు, భౌతిక కోరికలు, ధనం కావాలి, డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలంటే ఇలాగే ఉంటుంది. ఇది హిరణ్యకశిపుడు కథ. అందుకు అంటే హయ్యెస్ట్లో చెప్తారు అన్నీ. అంత హయ్యెస్ట్ మనకి ఉండదుగా, చేయలేంగా. మన స్థాయిలో మనం చేసే తప్పులు మనకు శిక్షలు అంతే. అక్కడేమైంది? స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఈ స్తంభంలో ఏంటి అసలు అన్ని చోట్ల ఉంటాడంటే స్తంభాన్ని పగలగొట్టాడు. అందులోంచి నరసింహావతారం వచ్చేసింది. నరుడు సింహము కలిసి ఉంది. అదే నృసింహ సరస్వతి స్వామి నరసింహ అవతారం అని ఇప్పటికీ మన దేవాలయాలు ఉన్నాయి, పూజించుకుంటున్నాం. విష్ణుమూర్తి యొక్క అవతారంగా అనేక దేవాలయాలు నిర్మించబడినవి కూడా. ఏం చేశాడు ఇప్పుడు? మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అన్నాడు. కానీ మనిషి జంతువు కలిసిన అవతారం. సృష్టి శక్తిని ఎలా తప్పించుకుంటావు? దాని తెలివి ముందు నీ తెలివి ఎక్కడ సరిపోద్ది? అసలు ఇక్కడ ఉన్న రూపాలన్నీ దాని తెలివేగా. ఇంకా మనకు తెలియని అసలు ఎన్ని ఉన్నాయో అది మనం తెలుసుకోలేదుగా. మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ఎట్ట నూతులో కప్పలాగా. అది ప్రాబ్లం ఇక్కడ. అందుకని జ్ఞానము అన్నప్పుడు మన పరిధి ఏంటో మనకు తెలుసుకొని మన ఎదుట పరిధి ఏంటో గ్రహించటమే జ్ఞానం. అప్పుడు జీవితం అందంగా వెళ్తుంది. ఇప్పుడు నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు అన్నాడు. ఆ నరసింహ సరస్వతి స్వామి ఎత్తి తొడ మీద వేసుకున్నాడు ఆయన కాళ్ళ మీద. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు అన్నాడు. అది సంధ్యా సమయం.
పగలో కాదు, రాత్రి కాదు, సగం చీకటి ఉంది, సగం వెలుతురు ఉంది, సంధ్యా సమయం. ఆయుధాలతో చంపకూడదు అన్నాడు. గోల్డ్ ఆయుధాలు కాదు, మనిషి శరీరంలో భాగాలే. ఆ గోళ్లతో చీల్చి చంపేశాడు. అంటే ఇవన్నీ ఏంటి అంటే, నువ్వు ఎంత తెలివి ఉపయోగించుకున్నా తప్పించుకోలేవు, చెడు చేస్తే తప్పించుకోలేవు అనే దానికి ఇది సూచనలు. మరి ఇక్కడ ఇప్పుడు మన సోదరుడు అడిగాడు ఏమని, చావు పుట్టుకలు లేని జీవితం అంటే పాప ఆయన ఉద్దేశం ఆ స్థితి మోక్ష స్థితి అని అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. జీవితం అనేది వర్తించదు, చావు పుట్టుకల మధ్యలో మనం జీవించేదే జీవితం. జీవితానికే చావు ఉంటుంది. శరీరం జీవిస్తుంది, తెలుసుకుంటుంది, గ్రహిస్తుంది, ఆ జీవితం పోద్ది. కానీ మనలో అది ఒక స్థితి మాత్రమే. శరీరం అనేది ఒక స్థితి, మనసు అనేది ఒక స్థితి, బుద్ధి అనేది ఒక స్థితి, ప్రాణశక్తి అనేది ఒక స్థితి. ఆ స్థితిని తెలుసుకుంటే, ప్రాణశక్తి స్థితిని తెలుసుకుంటే చావు పుట్టుకల శరీరం నేను కాదని తెలుస్తుంది కనుక, నేను శాశ్వతంగా శక్తి స్వరూపంగా ఉండిపోతానని తెలుస్తుంది కనుక, నేను ఆ స్థితిని ఎలా పొందగలను. కాబట్టి నాలో ఉన్న స్థితులను నేను తెలుసుకోవాలి. నాలో ఉన్న స్థితులను నాకు తెలియజేసేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దీనికి బయటకు వెళ్తే నాకు ఎక్కడ తెలుస్తుంది? నా లోపలికి నేను వెళ్తే తెలుస్తుంది. ఒకవేళ బయటకు వెళ్తే ఎవరైనా ఆ స్థితిని పొందిన మహాత్ములు ఎలా పొందారో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఆ స్థితిని పొందిన మహాత్ములు ఉంటారు, ఆ మహాత్ములు ఎలా పొందారు ఆ ప్రయత్నం చేయాలి, అలా తెలుసుకోవాలి. కాబట్టి ఇది జాగ్రత్తగా గ్రహించాలి మనం, అసలు ఈ తత్వాన్ని గ్రహించాలి ముందు. ఇప్పుడు బయట మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి, మనం ఎలా గమనించుకోవాలో తెలుసుకోవాలి, మనం అలా తెలుసుకోవాలో తెలుసుకోవాలి. ఈ శరీరమే నేను అనుకుని పరిమితంగా బతుకుతున్న మనం శరీరం మాత్రమే కాదు. శరీరం అబద్ధమని నేను చెప్పట్లేదండి, శరీరము నిజమే. ఆ శరీరం ఉంటేనే గ్రహణ శక్తి ఉంటుంది. మీరు అనంత ఆత్మశక్తిని, మీ ప్రాణశక్తిని, అసలు మీరు ఏది తెలుసుకోవాలన్నా శరీరం అనే యంత్ర పరికరం ఉండాలి. శరీరం అనే పరికరం లేకపోతే అసలు తెలుసుకోవడం అనే ప్రాసెస్సే ఉండదు. ఆ తెలుసుకోవడం అనే ప్రాసెస్సే జీవితము. జీవితం అనేది నీకు ఇవ్వబడిన ఒక అవకాశం, పుట్టుక నుంచి మరణం వరకు. అందులో మొత్తం తెలుసుకోవటమే జరుగుతుంది. ఆ తెలుసుకోవటాన్నే జీవితం అంటున్నాం. ఆ తెలుసుకున్న వాటిల్లో మనం ఏదో నేను జీవిస్తున్నాను అనుకున్న అనుభవాలు అనుకొని, కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలని మనం తయారు చేసుకున్న భావన అది. మన సుఖాలు కొంతమందికి దుఃఖాలు అవ్వచ్చు, మన దుఃఖాలు కొంతమందికి సుఖాలు అవ్వచ్చు. అలా మనిషికి సుఖ దుఃఖ భావాలు మారిపోతుంటాయి. అలా ఎందుకని? మనిషి యొక్క స్వయం కల్పనలు కల్పితాలు కాబట్టి ఇవి చూసుకొని జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళం మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఆ అనంతత్వం ఏదుందో, ఆ విశ్వతత్వం ఏదుందో ప్రహ్లాదుడికి అర్థమైంది, అది శరీర భావన కాదు అని. వాళ్ళ నాన్న శరీర భావంతో కొట్టుకు చేస్తున్నాడు, అది ప్రాబ్లం అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. అయితే అది తనలోనే ఉన్న ఒక స్థితి. ఇప్పుడు మనం కూడా శరీర భావంతో ఉన్నప్పుడు శరీరం కరెక్టే. దానికి శరీరం బతకాలంటే ఆహారం ఇవ్వాలి, పంచేంద్రియ కోరికలు తీర్చుకోవాలి. కాబట్టి డబ్బు సంపాదించుకోండి, చక్కగా వివాహాలు చేసుకోండి, సంతానాన్ని కానండి, కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోండి, మీ తల్లిదండ్రులను గౌరవించుకోండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రుల సకుటుంబ సపరివార సమేతంగా ప్రపంచంలో బతకాలంటే అన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అన్నీ ఏర్పరచుకోండి, అన్ని ధర్మంగా మంచిగా, అంతే, సింపుల్ అంతే. దాని గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు. అలా ధర్మంగా మంచిగా ఉండగలిగిన వారికి ఆత్మజ్ఞానం ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎందుకంటే ధర్మంగా మంచిగా ఉండాలి అంటే తన మీద తనకు అదుపు ఉండాలి. తనను తాను, తన కోరికలను, తన ఇంద్రియాలను, తన శరీరాన్ని ఒక పరిమితమైనటువంటి తృప్తి భావనలో ఉంచుకొని చాలు, చెడుకెళ్ళి మనం అనుభవించాలని అనుకోకూడదు, అత్యాశ దురాశ పోకూడదు. చాలు పరిమితంగా హాయిగా ఉండటం నేర్చుకోవాలి. మనసును పాడు చేసుకోకూడదు, శరీరాన్ని పాడు చేసుకోకూడదు. నన్ను నేనే దుఃఖపెట్టుకుంటున్నాను, నన్ను నేనే కష్టపెట్టుకుంటున్నాను, నా భావాలే నాకు శత్రువులు అయిపోయినాయి, నాలో తెలివే నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది నాకు తెలియాలి. అది నాకు తెలియకుండా నాకు నిరంతరం డబ్బు కావాలని పెరుగెత్తున్నానండి. డబ్బు ఉంది నాకు, ఎవరో ఒకళ్ళు ఏదో కష్టపడకుండా డబ్బు ఎలా వస్తుంది? అసలు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడ్డాం. సహజ కష్టంతో, సహజంగా వచ్చిన డబ్బుతో, సహజ వనరులు, సహజ వసతులతో హాయిగా ఉండు. కాదు నాకు ఇంకా కావాలని పెరుగెత్తున్నావు అనుకో, ఇప్పుడు తిన్నావు, తాగావు, పడుకున్నావు, కట్టుకున్నావు, అనుభవించావు, సుఖపడ్డావు, పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నావు, కానీ దుఃఖపడతానే ఉన్నావు, నాకేది సరిపోవట్లేదని. ఇప్పుడు ఏమైంది? అనుభవించే సుఖ గుర్తింపు కూడా లేకుండా పోయింది.
అది నీకు నువ్వు తయారు చేసుకొని నీకు నువ్వు వేసుకున్న శిక్ష. ఓ పక్క తిన్నావు, కడుపు నిండింది, కానీ నీకు సుఖం లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి. అది నీకు నువ్వు వేసుకున్న శిక్ష. అలా భార్య, భర్త, జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబం ఉన్నాయి, కానీ చాలటం లేదని నిత్య సుఖాలు అనుభవిస్తూ నిత్యం ఆనందంగా ఉండని దాన్నే దుఃఖంగా మలుచుకుంటున్నావు. నాకు సరిపోలేదు, ఇంకా కావాలి, సరిపోలేదు, ఇంకా కావాలి. చాలా సింపుల్లో ఏముంది, అది నీ భావం కదా. సరిపోయింది, తృప్తిగా ఉన్నాను, ఇప్పుడు తిన్నాను, అనుభవించాను, హాయిగా ఉన్నాను, సంతోషంగా పంచేంద్రియ సుఖాలు అనుభవించాను, నా కుటుంబం ఉంది, నేను బాగున్నానని ముందు స్థిరపడు, ఒక నిమిషం స్థిరపడు, శాంతిగా ఉండు. ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు తిన్నావు కదా, హాయిగా ఉండు, కట్టుకున్నావు కదా, హాయిగా ఉండు, సుఖపడ్డావు కదా, హాయిగా ఉండు. తర్వాత ప్రయత్నించుకో. ఆ ప్రయత్నం కూడా ఎంత తగ్గు మాత్రముగా, నీకు సరిపోయినంతగా. నీ శక్తికి మించి ప్రయత్నించావనుకో, అక్కడే వస్తాయి హార్ట్ అటాక్లు, షుగర్లు, బీపీలు, గుండె దడలు, జబ్బులు, భయాలు, ఘర్షణలు, ఉద్వేగాలు. ఎవరైనా తన శక్తికి మించిన ఏ పని చేసినా, అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, ఏదైనా దైవీపరమైన, భక్తిపరమైన, జ్ఞానపరమైన, మతపరమైన, ఎక్కడైనా తన శక్తికి మించి ప్రయత్నించే ప్రతివాడికి స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, కంగారు వస్తుంది. ఇక రకరకాల చిత్రంగా ప్రవర్తిస్తారు వాళ్ళు, దైవ మార్గాల్లో అయినా సరే. ఎక్కడైనా నీ శక్తి ఒకటి ఉంది. నీ శరీరానికి పరిమిత శక్తి ఇవ్వబడింది, అలాగే నీ మనసుకు పరిమిత శక్తి ఉంది. మొత్తం నీకు అన్ని పరిమిత శక్తులే ఉన్నాయి. నువ్వు అనంత విశ్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. జ్ఞానం కూడా పరిమితమైందే. ఆ అనంత జ్ఞానం ద్వారా మనం ఆ అనంత జ్ఞానంలో కలిసిపోతాం అంతే. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు అంతే తప్ప మొత్తం జ్ఞానం అంతా నాకు తెలిసిపోయి, అందరు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నాకు తెలిసిపోయి, నా ఆత్మశక్తి నాకు అర్థమైతే, ప్రపంచ చావు పుట్టుకులన్నీ నాకు అర్థమైపోయి అన్నీ తెలిసిపోతాయి, అందరి మనసుల్లో తెలిసిపోతాయి, అందరి ఇళ్లలో తెలిసిపోతాయి, అందరికీ జరిగేవి తెలిసిపోతాయి, జరగబోయేవి తెలిసిపోతాయి, ఇవన్నీ నేను చిలక దోషాలు చెబుతాను అనుకుంటే మీ భ్రమది. అసలు ఎప్పటికీ ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది, కానీ లోపల అంతరంగంలో మీ స్థితి మారుతుంది. ఇప్పుడు నేను శరీరము అన్నప్పుడు పూర్తిగా మాంస శరీరము. ఈ శరీరం కనబడుతుంది, దీనికి బట్టలు కట్టుకుంటాం, దీన్ని శుభ్రం చేస్తాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం, ఆహారంతో దీన్ని కడుపు నింపుతాం, దీంట్లో శక్తి సమకూర్చుకుంటాం, చక్కగా అందంగా ఉంచుకుంటాం, చక్కగా తలలు దూకుంటాం, మేకప్ చేసుకుంటాం, నీట్గా తయారవుతాం. అలాగే స్త్రీ పురుష శారీరక సంబంధాలు ఈ శరీరంతోనే తీర్చుకుంటాం. అలాగే మనం చూడాలనుకున్నాయి, వినాలనుకున్నాయి, తినాలనుకున్నాయి, పంచేంద్రియాలకు సంబంధించినవన్నీ ఈ శరీరంతోనే అనుభవిస్తాం. అందులో తప్పే ఉంది. ధర్మంగా మంచిగా చక్కగా అనుభవించు. మానవ లోకం, మనుషుల మధ్య ఏ ఏ ధర్మాలు, ఏ ఏ దేశంలో, ఏ ఏ పరిస్థితుల్లో ఏవేవి పెట్టుకోబడినవో వాటిని అనుభవించు, హాయిగా ఉండు, అసలు తప్పే లేదు, అదే మంచిగా ఉండు అన్నారు. అయితే ఈ శరీరాన్ని నడిపేదేంటి? ఆలోచన, భావం. అంటే రెండో స్థితికి వెళ్ళు. నువ్వు శరీరము అనేది నీ మొదటి స్థితి అనుకో. అది దాని గురించి అసలు ప్రయత్నించక్కర్లా, ఆల్రెడీ నేననే భావంతో కలిసిపోయింది. కొద్దిగా ఆలోచిస్తే దీన్ని నడిపేదేంటి? లోపల పుట్టిన ఆలోచనలు. ఆలోచన పుట్టకుండా శరీరం ఏ పని చేయలేదు. కాబట్టి నీ రెండవ స్థితికి వెళ్ళు. నువ్వేది, నీ స్థితి అది, అదే మనసు అన్నారు. అంటే నీకు మనసు అని ఇంకో స్థితి ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనసులో కూర్చోకసేపు. ధ్యానము, తపస్సులు అంటే అదే. నిన్ను నువ్వు చూసుకోవటం అంటే అదే, నిన్ను గమనించుకోవటం అంటే అదే, నిన్ను తెలుసుకోవటం అంటే అదే. కాసేపు అక్కడ విశ్రాంతిగా కూర్చో, ప్రశాంతంగా కూర్చో. ఆ కూర్చున్నావు కదా, ఇప్పుడు నువ్వు నీకు అర్థమయ్యావు కదా, చక్కగా అర్థమయ్యావు కదా. ఏంటి అర్థమయ్యావు? నీ భావాలు, నీ ఆలోచనలు, నీ గుణాలు, నీ బుద్ధులు, మొత్తం నీకు సంబంధించిన స్టాకు, సరుకు అంతా అక్కడ ఆలోచనల రూపంలో, జ్ఞాపకాల రూపంలో, భావాల రూపంలో ఉంది. అది నీ రెండవ స్థితి, మనసు. ఇప్పుడు శరీరం అనే మొదటి స్థితి ఎలా ఉందో నాకు తెలుస్తుంది, దానికి సంబంధించిన అన్నీ నాకు తెలుస్తున్నాయి. కానీ మనసు అనే స్థితి ఎలా ఉందో నాకు ఎంత తెలుస్తుందంటే అందులో భావాలు మాత్రమే అర్థమవుతున్నాయి తప్ప మనసు ఎలా ఉందో తెలియట్లే. శరీరం ఎలా ఉందో తెలుస్తుంది, మాంస రూపంలో ఉంది, చర్మం కనబడుతుంది, ఎలా తెలుస్తుంది. కానీ మనసు ఎక్కడుందో తెలియట్లే, ఎలా ఉందో తెలియట్లే, ఉన్నదని తెలుస్తుంది. అందులో భావం అర్థమవుతుంది, ఆ భావానికి అనుగుణంగా శరీరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా రెండవ స్థితి నాకు తెలీదు. ఎంత తెలుసు? అందులో సగం తెలుసు. ఏంటి? దానిలో ఉన్న భావాలు, అర్థాలు తెలుసు. దానికి సంబంధించి శరీరం కంపించి భావోద్వేగాలకు గురవుతూ ఉంటాను నేను. కానీ దాని రూపం తెలీదు, దాని శబ్దం తెలీదు, దాని రుచి తెలీదు, దాని వాసన తెలీదు, దాని యొక్క స్పర్శ తెలీదు. కానీ దాని యొక్క భావం తెలుసు. భావోద్వేగంతో శరీరం కంపించడం తెలుసు. అంటే
భావం అంటే ఏంటి? అర్థం అవటం తెలుసు. అర్థం అవటం అనేది ఒకటి ఉంది, అక్కడ గ్రహింపు అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు నా మనసు ఏ రూపంలో ఉంది? గ్రహింపు రూపంలో ఉంది. ఆ గ్రహింపు రూపంలో గ్రహించిన వాటిల్లోంచి ఆలోచనలు నాకు వస్తున్నాయి అంతే. అవే ఆలోచనలు, అవే భావాలు. అవి పట్టుకొని మనస్సుతో నేను శరీరాన్ని కదుపుతున్నా. అంటే ఇప్పుడు అలా జాగ్రత్తగా మీరు మనసుని కాసేపు, శరీరాన్ని కాసేపు పరిశీలించుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఇందులో ఏది ముఖ్యమైనది అని మీరు గమనించి చూడండి. మీరే మీకు పరిశీలించుకోండి. ఎవరో చెబితే వినేయటం కాదు, కూర్చోండి. సాధన అంటే అది. కూర్చొని పరిశీలించుకోండి. దానికేమో అద్భుతాలు అక్కర్లా. హాయిగా శుభ్రంగా ఫ్యాను ఏసీనో వేసుకొని విశ్రాంతిగా కూర్చొని జస్ట్ ఇది వింటూ పరిశీలించుకోండి చాలు. శుభ్రంగా తినేసి తాగేసి కూర్చోండి, ఏం కష్టపడక్కర్లా. మీకు తెలిస్తే చాలు. ఏది ముఖ్యమైనది అన్నప్పుడు మనసు శరీరాన్ని నడుపుతున్నది. మనసు ఎరుక కలగకపోతే శరీరం నడవలేదు. ఒక ఆలోచన పుట్టకపోతే, అసలు నేననే ఆలోచన పుట్టకపోతే నేనెవరో నాకే తెలియదు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది చూడండి. మనలోనే మనకు నేననే ఆలోచన పుట్టకపోతే నేనెవరో నాకే తెలియని పరిస్థితి. అనేక సార్లు మనం ఎక్కడో పెట్టిన వస్తువులు, ఎక్కడో పెట్టిన డబ్బులు, ఎక్కడో పెట్టినటువంటి ముఖ్యమైనవి మర్చిపోతుంటాం. ఎత్తుక్కుంటూ ఉంటాం ఇల్లంతా ఎక్కడ పెట్టామని. ఎందుకని? గుర్తులేదు. లోపల ఆలోచన స్ఫురించట్లేదు. అలా నేను అనే భావపు ఆలోచన స్ఫురించడం మానేసింది అనుకోండి, నేను అసలు నాకు తెలియదు, ఇక శరీరాన్ని కలపలేను నేను. అంటే ఇప్పుడు ఈ శరీరం ఏమైంది? మనసు లేకపోతే నిర్జీవము, జడ పదార్థమైంది, రాయిలాగా అయిపోయింది, ఓ చెక్కలాగా అయిపోయింది. దేనికి పనికిరాదు ఇది. దీన్ని కదపాలి అంటే మనసు అనేటువంటి స్థితి ఇంకోటి ఉండాలి. అదే దీన్ని కదుపుతుంది. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి మీలో? రెండవ స్థితి మనసు. గమనించండి ఒకసారి. అది నా రెండవ స్థితి. ఓకే, అసలు ఈ మనసు ఎలా ఏర్పడింది అంటే ఏమీ లేదు. పసిబిడ్డగా పుట్టినప్పుడు ప్రాణం ఉంది, బిడ్డ ఉంది, శరీరం ఉంది, అంతే. బిడ్డ బతుకుంది అంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది. మనసు మరి ఎలా ఏర్పడింది? ఆ శరీరముతో ఈ ప్రాణశక్తి కలయికలో బ్రతికున్నటువంటి బిడ్డ ప్రాపంచిక విషయాలన్నింటినీ ఇంద్రియముల ద్వారా గ్రహిస్తూ తెలుసుకున్నదంతా మానసిక, అంటే ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యి మానసికమైనటువంటి మనసుగా తయారవుతుంది. అదంతా ప్రాణశక్తిలో, ఆ శక్తిలో ప్రింట్ అవుతుంది. అదే మనసు. అంటే శక్తిలో ప్రింట్ అయిన భాగం మనసు. అసలు ప్రింట్ అవ్వకముందు ఏముంది? ప్రాణశక్తి నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, ఖాళీగా ఉంది. ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. శక్తి ఎప్పుడు ఖాళీగా ఉంది. ప్రింట్ అయినాక ఏమైంది? ప్రింట్ ఎంత అయిందో అంతవరకు, ప్రింట్ అయినంత వరకు మనసు అని పిలువబడింది. ప్రింట్ అవ్వనిది అధికంగా ఉంది. అంటే 99% ప్రింట్ అవ్వంది ఉంటే 1% మాత్రమే ప్రింట్ అయింది ఉంది. ఎంతటోళ్ళకైనా, 100 ఏళ్ళు బతికిన వాళ్ళకైనా, ఎన్ని విషయాలైనా. ప్రాణశక్తి యొక్క విస్తృతి అలాంటిది. ఆ ప్రింట్ అయినటువంటి స్థితి ఏది ఉందో అది మనసు. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ఆ మనసే శరీరాన్ని కదుపుద్ది. ఇప్పుడు ఇది మీరు కూర్చొని మీలో మీరు తర్కించుకొని నిర్ధారించుకోండి. అవునా కాదా, సత్యమా అసత్యమా, మీరే బాగా పరిశీలించుకోండి. వీళ్ళ సందేహాలు వస్తే అడగండి, మాట్లాడుకుందాం. అసలు ఏ సందేహం రాదు, మీకెందుకు తెలీదు. మీరు విఘ్నులే అందరూ. చక్కగా చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. అలా కాసేపు చూసుకోండి కూర్చొని. నిన్ను చూసుకోవడం, నిన్ను తెలుసుకోవటం అంటే అది. నిరంతరం బయటికి పరుగులు తీస్తానంటే తీయండి, పరుగులు అవసరమే. చక్కగా ఆనందించండి. శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, డబ్బు సంపాదించుకోవాలి. ఒకవేళ సంపాదించుకున్నాం చక్కగా అన్ని తిరగాలి, చూడాలి, చేయాలి, చేయండి. అన్ని ధర్మంగా మంచిగా చేసుకోండి. కానీ కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఉంచుకోండి కొంత సమయం. ఎక్కువ అక్కర్లో ఒక అరగంట, గంట చాలు. అది కూడా ఎక్కువ అక్కర్లా. అలా చూసుకోండి, ఊరికి అర్థమైపోద్ది. మనం మాట్లాడుకుంటుంది కూడా అచ్చ తెలుగులోనే. ఏముంది ఇందులో కష్టమైన విషయం? నాలోకి నేను వెళ్ళటం ఇంకా తేలిగ్గా. అసలు ఎవరో ఉండరు, నన్ను నేను గమనించుకోవటమేగా. చక్కగా తినేసి తాగేసి విశ్రాంతిగా వేసేసుకుంటారు, ఫ్యాన్ వేసుకుంటారు, విశ్రాంతి కూర్చోండి. ఒక అరగంట చాలు. అలా పరిశీలించుకోండి. ఎలా కూర్చున్నా పర్వాలేదు, జస్ట్ చూసుకోండి చాలు. అప్పుడు మనసు ముఖ్యమైందని తెలుస్తుంది. అంటే నా రెండవ స్థితి, శరీరం కంటే నా మనసు ముఖ్యమైనది. ఎందుకంటే మనసులో అయితే శరీరం అసలు కదలదు. ఓకే, ఇప్పుడు మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఫలానా పని చేద్దాం, ఫలానా తిందాం, ఫలానా తాగుదాం, ఫలానా వాళ్ళతో మాట్లాడదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఏదో ఒక ఆలోచన. వెంటనే మీకు ఇది ఇప్పుడు చేయొచ్చు, చేయకూడదు, ఇది తప్పు, రైట్ అని చెప్పే వ్యవస్థ ఉంది. దాన్ని విశ్లేషించే వ్యవస్థ ఉంది మీ లోపల. ఆ విశ్లేషించే వ్యవస్థను మీరు గమనిస్తే అది ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా చెప్పదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుద్ది, సత్యాన్ని చెప్పుద్ది.
అంటే నాలోని వ్యవస్థే కదా. ఇప్పుడు నేను తప్పు చేద్దాం అనుకున్నాను, తప్పేం లేదు చేసి పారేయని చెప్పదు. అది తప్పు అయితే తప్పు అని చెప్పుద్ది. దేశకాల పరిస్థితులను బట్టి అది తప్పు అయితే తప్పు అని చెప్పుద్ది, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పుద్ది, చేయాలి అంటే చేయమని చెప్పుద్ది, చేయకూడదంటే చేయకూడదని చెప్పుద్ది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుద్ది. అంటే నాలోనే నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇవ్వగలిగినటువంటి ఒక జడ్జి ఉన్నాడు. అది శక్తే. విచక్షణా జ్ఞానం అంటారు దాన్ని. మనసేమో నేను భౌతిక ప్రపంచం నుంచి గ్రహించిన విషయాల పుట్ట, అది ప్రాణశక్తులు ప్రింట్ అయి ఉంది. ఆల్రెడీ ఇది లోపలే ఉంది, నేను తయారు చేసుకుంది కాదు, లోపలే ఉంది ఆల్రెడీ. నాలోనే ఉన్న మూడవ స్థితి అది. నాలో ఒక జడ్జి కూర్చొని ఉన్నాడు శక్తి రూపంలో. ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఉన్నాడు. నాకు ఆలోచన పుట్టగానే, కోరిక పుట్టగానే, లేదా నేను కదలాలనుకోగానే వెంటనే ఆ కదలిక తప్ప రైటా మొత్తం చెప్తాడు. అక్కడ అందులో విశ్లేషణే ఉంటుంది. ఇంకా ఆ చెప్పే దాంట్లో తప్పు రైటు అవును కాదు మొత్తం విశ్లేషణ చేస్తాడు. ఇచ్చే ఎన్ని రకాలుగా ఏమవుతుంది అని. అంతే. చేస్తావా చేయవో నీ ఇష్టం. అదెవరు? నేనే. నా మూడవ స్థితి. దాన్నే బుద్ధి అన్నారు. ఆ మూడవ స్థితికి బుద్ధి అని పేరు పెట్టారు. అంటే నా మొదటి స్థితి శరీరము, నా రెండవ స్థితి మనసు, నా మూడవ స్థితి బుద్ధి. అది మొత్తం భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంది. చూడండి, ఇదంతా శరీరం భౌతిక ప్రపంచంలో కదులుద్ది, ఇంద్రియాలతో బయటకు వెళ్తుంది. అలా వెళ్ళి కదలాలి అంటే మనసు ఆలోచనలు పుట్టించి కదిపి తీసుకెళ్తుంది. అలా కదిపి తీసుకెళ్లిన మనసు తయారవడానికి మూల కారణం ఏంటి అంటే శరీరమే. శరీరం మొట్టమొదట ఆకలి అనే స్పందనతో శరీరంలో ఉన్నటువంటి కళ్ళు చెవులు ఆటోమేటిక్గా పనిచేయటం వలన, అది ఆటోమేటిక్ మిషన్గా సృష్టి రూపొందించడం వలన అది ప్రపంచంలో గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యి, ఆ ప్రింట్ అయిన కొంత భాగం మనసైంది. అదే ప్రాణశక్తిలో జ్ఞానశక్తి ఉంది. అంటే అది అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుద్ది దేశకాల పరిస్థితిని బట్టి. అదే బుద్ధి. ఇవన్నీ వేరువేరుగా లేవు, మళ్ళీ ఒకే ప్రాణశక్తిలో ఉన్నాయి. అదే బుద్ధి. విచక్షణా జ్ఞానము అంటే ప్రాణశక్తిలోని జ్ఞానాంశది. మనసేమో మనం భోగేసుకున్నది శరీరంతో. ఇప్పుడు అదేం చెప్తుంది? నువ్వు మళ్ళీ శరీరంతో చేసి చేయొచ్చో చేయకూడదో చెప్పుద్ది. అంతే. తప్ప రైటా విశ్లేషించి ఊరుకుంటుంది. రెండు చెప్పుద్ది, మొత్తం చెప్పుద్ది, విశ్లేషణ అంతా చెప్పుద్ది. అందులో నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటుంటావు. ఇది అయిపోయింది. ఇది నా మూడవ స్థితి బుద్ధి. ఇప్పుడు నా నాలుగవ స్థితి, అసలు ఈ మనసు ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఈ బుద్ధి ఎక్కడ పనిచేస్తుంది, ఇవి ఎలా ఉంది అంటే ఇవన్నీ శక్తి రూపంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలియదు. మనసు ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు. కానీ ఎంత మనసైనా తయారవుతానే ఉంటుంది. అలాగే ఎన్నిసార్లైనా ప్రతి ఆలోచనకి బుద్ధి చెబుతానే ఉంటుంది. అసలు విశ్లేషణ అనేది బుద్ధిలో వడబోయకుండా, విశ్లేషించకుండా నువ్వు ఏ చిన్న పని చెయ్యు, విశ్లేషణ సాగుతానే ఉంటుంది. నీ అంతరంగంలో అది నీకు తెలుసు. నువ్వు దాన్ని నొక్కేసి పని చేసుకెళ్తా ఉంటావు. అది దానికి సంబంధం లేదు. విశ్లేషించడం దాని పని. మనిషికి ఇవ్వబడిన ప్రత్యేకత అదే బుద్ధి. మనిషికి ఇవ్వబడిన ప్రత్యేకత ఏంటి అంటే అదే బుద్ధి. అది ప్రత్యేక జ్ఞానం, స్పెషల్ ఎఫెక్ట్. దాని పని ఏంటి అంటే అన్నింటినీ విశ్లేషిస్తుంది నిష్పక్షపాతంగా. నీ వైపు చెప్పదు, ఇంకో వైపు చెప్పదు, ఉన్నదన్నట్టుగా చెప్పుద్ది. అది నీ శక్తి, నువ్వే. నీ మూడో స్థితి. అసలు ఈ శరీరము మనస్సు అంటే నా మొదటి స్థితి శరీరము, నా రెండవ స్థితి మనసు, నా మూడవ స్థితి బుద్ధి అన్నప్పుడు మొత్తం వీటన్నింటినీ కదిపేది ఏంటి? పసిబిడ్డ పుట్టినప్పుడు ఏముంది? శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి లేకపోతే ఏమంటున్నాం? బిడ్డ చచ్చిపోయింది అంటున్నాం. ప్రాణం పోయిన మనిషినైనా 100 ఏళ్ళ తర్వాత అయినా ఏమంటున్నాం? చచ్చిపోయాడు, చచ్చిపోయింది, కాల్చేయండి, పూడి చేయండి అంటున్నాం. ఇప్పుడు ఆ ప్రాణశక్తి మనలో ఉంది. మనం ఉన్నాము అంటే అర్థం ఏంటి? అసలు బతికున్నాము, జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటి? జీవితము అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి ఉండుట, లైఫ్. ఇక్కడ లైఫ్ అనేది ఎనర్జీగా అయితే ప్రాణశక్తి శక్తి. మనం శరీరంతో మామూలుగా దానికి జీవితం అని పేరు. అంటే జీవము ఉన్నప్పుడు కదలికలు జీవితము. అంటే నిజంగా చెబితే అది జీవము. జీవం ఉంది కనుక జీవితం అని చెప్పుకుంటున్నాం అంతే. ఆ పదం కూడా జీవము నుంచే వచ్చింది. జీవం అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫోర్స్, లైఫ్ ఎనర్జీ, శక్తి. దానివలన శరీరం కదులుతుంది, మనసు కదులుతుంది, బుద్ధి కదులుతుంది. అది నా నాలుగవ స్థితి. నీ నాలుగవ స్థితిలోకి నువ్వు ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళు. ఇప్పుడు చెప్పుకుంటే అర్థమైనగా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు
శరీర స్థితిని దాటి మనోస్థితిలోకి వెళ్ళావో కాసేపు శరీరాన్ని వదిలిపెట్టి మనసులో కూర్చోండి. ఏమున్నాయి? శరీరముతో నువ్వు గ్రహించిన నేను, నాది, నా వాళ్ళని మొత్తం సమస్తం ఉంది. అదే శరీరాన్ని కదుపుతుందని నీకు తెలుస్తుంది. ఓకే, అక్కడి నుంచి కాసేపు బుద్ధిలోకి వెళ్ళండి. ఎందుకని నీలో పనిచేస్తున్నాయి, నీకు తెలియదే ఉంది అందులో. ఇప్పుడు బుద్ధి ఏం చెబుతుంది? పక్షపాతం లేకుండా ప్రతి చిన్న విషయానికి నాకు తాటు పుట్టగానే అందులో 100 విశ్లేషణలు ఇలా ఇలా తప్పు రైట్ అని మొత్తం దానికి సంబంధించింది అంతా చెబుతుంది. నేను వింటానా, విననా, చేస్తానా, చేయనా దానికి సంబంధం లేదు. 10 సార్లు వినలేదు కదా 11వ చెప్పడం ఎందుకు అనుకోదు. అది బతుకున్నంతకాలం చెబుతూనే ఉంటుంది. దాని పని అంతే. అది నేనే అంటే నాలోనే ఒక నిష్పక్షపాతమైనటువంటి గుణం ఉంది, ఓ స్వచ్ఛత ఉంది, ఉన్న విషయాన్ని ఉన్నట్టు చూడగలిగిన స్వచ్ఛత ఉంది. అయితే ఇది కూడా ప్రపంచ సంబంధమైందే. శరీరము ప్రపంచ సంబంధమైందే, బయటకు పోతుంది. మనసు ప్రపంచ సంబంధంతో ఏర్పడిందే. బుద్ధి చెప్పే విషయాలన్నీ కూడా ఈ ప్రాపంచిక సంబంధ విషయాలే తప్పు రేట్లు చెబుతూ ఉంటుంది అంతే. అంటే 3 ప్రపంచ సంబంధమే. కానీ ఇందులో మనసు బుద్ధి ఎలా ఉన్నాయి నాకు తెలియదు, శక్తి స్వరూపంగా ఉన్నాయని మాత్రం తెలుసు. ఎందుకంటే నాకు తెలుస్తుందిగా, లోపల చెబుతున్నాయిగా, కదులుతున్నాయిగా, అర్థమవుతుందిగా, అర్థాలు అర్థమవుతున్నాయిగా, కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇవి కదలికలకు మూలం ఏంటి? ప్రాణశక్తి అని చెప్పుకున్నాగా. అసలు మనసు ప్రింట్ అయింది ప్రాణశక్తిలోనే. ప్రాణశక్తిలోనే బుద్ధి అనే అంశం అలా చెబుతుంది, జ్ఞానశక్తి అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రాణశక్తిలో కూర్చో అంటే ఏంటి? శరీర స్థితిని 1వ స్థితిని వదిలి, 2వ స్థితి మనోస్థితిని వదిలి, 3వ స్థితి బుద్ధిని అంటే విచక్షణ జ్ఞానాన్ని వదిలి ఇప్పుడు వెళ్ళి ప్రాణశక్తిలో కూర్చో. ప్రాణశక్తి ఎలా ఉంది? అడిగేదే ఉంది. బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉందో చెప్పుకున్నాక, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ఇంకా ప్రాణశక్తి ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి దాంట్లో ఏమీ లేదు. అందుకే ప్రాణశక్తి ఎలా ఉందో తెలియదు కనుకనే బుద్ధిశక్తి ఎలా ఉందో తెలియట్లేదు, మనోశక్తి ఎలా ఉందో తెలియట్లేదు. అయితే బుద్ధిశక్తిలో విచక్షణ జ్ఞానం ప్రాపంచికపరమైన విషయాలతో చెబుతుంది కనుక ఆ చెప్పే భావాలు తెలుస్తున్నాయి. అలాగే మనోశక్తిలో ప్రాపంచికంతో ఏర్పరచుకున్న అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి కనుక ఆ జ్ఞాపకాలు అర్థమవుతున్నాయి, ఆ భావాలు తెలుస్తున్నాయి. ప్రాణశక్తిలోకి వచ్చేవాడికి భావాలు కూడా లేవు. అసలు ఏ జ్ఞాపకాల్లో ఏ భావాల్లో, అది స్వచ్ఛంగా ఉందంతే, నిర్మలంగా నిశ్చలంగా ఉంది. ఇప్పుడు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అంటే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక జాంపండు తిందామని ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ఆలోచన జాంపండు స్థాయిలో జాంపండు పరిధిలోనే ఉంటుంది. జాంపండు అంతే ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సిన జాంపండు దానికోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దానికి పరిధి ఉంది. అంటే మనసులో ఆలోచనలకి, భావాలకి, జ్ఞాపకాలకి ఒక పరిధులు, పరిమితులు ఉన్నాయి. అనేక పరిమితులతో కూడిన ఆలోచనలు వస్తుంటాయి. అలాగే విచక్షణ జ్ఞానం ఒక్కొక్క దాని గురించి చెబుతుంది కాబట్టి దానికి పరిమితులు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. ఆ భావాలకి, అర్థాలకి, ఆలోచనలకి అన్నిటికీ ఉన్నాయి. ఆ గ్రహింపు శక్తి పరిమితుల్లో ఉంది. ప్రాణశక్తికి వచ్చేటప్పటికి అసలు భావాలే లేవు కనుక పరిమితము అంటానికి అక్కడ ఏం లేదు. అసలు విషయం పరిమితత్వం లేదు అందులో. అందుకని దాన్ని అనంతత్వము అన్నారు. అది ఎంత ఉందో తెలీదు, ఉన్నదంతా అదే ఉంది. ఎందుకని ఉన్నవన్నీ దాంట్లోనే ఉన్నాయి. బుద్ధి దాంట్లోనే ఉంది, మనసు దాంట్లోనే ఉంది, శరీరం దాంతోనే పనిచేస్తుంది. ఇప్పుడు మనసులో ఎన్నేసినా ఇరుకవుతున్నాయి అంటే అవటం లేదు. ఒక మనిషి మనసులో విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, చూసినటువంటి ఊళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, 100,000 మంది మనుషులు ఉన్నారు, అనేక ప్రదేశాలు ఉన్నాయి, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎన్ని చేసుకొచ్చారు, అన్నీ ఉన్నాయి. కానీ మనసుకి ఎక్కడ ఇరుకు లేదు, బరువు లేదు. అంటే మనసే అనంతంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ప్రాణశక్తిలో ఒక్క మనిషి ఏర్పరచుకున్న చిన్న మనసే అనంతంగా ఉంటే ఇప్పుడు ప్రాణశక్తి ఎంత ఉండాలి? అసలు అన్లిమిటెడ్, ఊహించడం కూడా కుదరదు అని చెప్పారు. ఏ ఆధారంగా చెప్పారంటే ఇదిగో ప్రాణశక్తి ఆధారంగానే, మనసు ఆధారంగానే. మనసులో ఎన్ని వేసినా ఇంకా పడతానే ఉన్నాయిగా, ఇరుకు లేదు, బరువు లేదు. అది ఎక్కడ పడుతున్నాయి? ప్రాణశక్తిలోనే ప్రింట్ అవుతుంది. కాబట్టి ప్రాణశక్తి అనేది అనంతం. ఎంత ఉందో ఊహించటం కుదరదు, ఉన్నదంతా అదే. అప్పుడు ఎప్పుడైతే ప్రాణశక్తిలోకి వెళ్ళావు, మనసులోకి వచ్చేటప్పటికి ఏమైంది? నా మనసు వేరు, మీ మనసు వేరు. నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. నేను తయారు చేసుకున్న మనసు వేరు, మీరు తయారు చేసుకున్న మనసు వేరు. ఎవరి మనసు వాళ్ళు తయారు చేసుకుంటారు, ఎవరి అనుభవాల్లోంచి, ఎవరి ఆలోచనలోంచి. ఈ మనసుకు సంబంధించిన విషయాలనే బుద్ధి చెబుతూ ఉంటుంది కనుక నా బుద్ధి వేరు, మీ బుద్ధి వేరు. ఎందుకని మనసులో వాటినే కదా విశ్లేషించేది.
కాబట్టి బుద్ధి కూడా అందరి మనసులు వేరువేరుగా ఉంటాయి, అందరి బుద్ధులు వేరువేరుగా ఉంటాయి, అందరి శరీరాలు ఎలాగో వేరువేరుగా ఉన్నాయని అందరికీ తెలుసు, రూపురేఖలన్నీ వేరువేరుగానే ఉన్నాయి. కానీ ప్రాణశక్తికి వచ్చేటప్పటికి అందులో బుద్ధి లేదు, మనసు లేదు, అసలు పరిమితత్వమే లేదు. అది ఎంప్టీనెస్. అంటే అందరికీ ప్రాణశక్తి అలాగే ఉంది అన్నప్పుడు అందరి ప్రాణశక్తులు విడివిడిగా లేవు, ప్రాణశక్తి మొత్తం ఏకంగానే ఉంది. ఆ ప్రాణశక్తిలో మొత్తం మనసులు ఉన్నాయి. ఆ ప్రాణశక్తిలో మొత్తం మనసులు బుద్ధి యాక్టివిటీ జరుగుతుంది ఎవరిదాళ్ళకి. ఈ మనసు బుద్ధుల్లో ఎవరికాళ్ళకి శరీరాలు ఉన్నాయి. ఇది అనుభవం అవ్వాలంటే నువ్వు సాధన చేసుకుంటూ ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకుంటూ రావాలి. మనం ఊరికనే మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకున్న విషయం 30-40 ఏళ్ళకి అనుభవం అయినా కూడా అదృష్టమే. ఎందుకంటే నాకు 35 ఏళ్ళు, సుమారు 40 ఏళ్ళు నాకేమీ పూర్తిగా అర్థం అవ్వాలి. 35 ఏళ్ళ నుంచి చదువుకుంటానే ఉన్నాయి. ఇలా చెప్పగలిగినంత వరకే అర్థమైంది తప్ప అనుభవం రాలే నాకు. అంటే నన్ను చూసి చెప్పాను, మీరు నాకంటే తెలియగలరు కాబట్టి ఒక 5-10 ఏళ్ళకి అర్థమైపోవచ్చు. ప్లస్ మీరు వింటున్నారు, విశదీకరించి చెప్పేటువంటి మహాత్ములు కూడా ఎంతోమంది ఉన్నారు భూమి మీద. కాబట్టి అర్థం అవ్వచ్చు ప్రయత్నిస్తే. కానీ అర్థమై తీరుతుంది, టైం పడుతుంది, ఆ స్థితులు దాటాలి. అందుకని చావు పుట్టుకలు లేని స్థితి ఎక్కడుంది అని జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే శరీరం శిథిలమైపోద్ది. శరీరం శిథిలమైపోయింది అనుకుందాం, మనసు ఉంది. ఇప్పుడు మనసులో ఏమున్నాయి? శరీరపరమైనవే ఉన్నాయి. కాబట్టి శరీరం లేనప్పుడు మనసు ఉన్నా లేనట్టే, అదేం చేయలేదు, శరీరాన్ని ఉపయోగించుకోలేదు. అలాంటి మనసు ఉన్నా లేనట్టే. కానీ శరీరాన్ని ఉపయోగించుకోలేనప్పుడు మనసు నిర్వీర్యం అయిపోయింది. మనసు నిర్వీర్యం అయిపోయి దానికి ఉపకరణం లేదు కనుక బుద్ధి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బుద్ధి విచక్షణ జ్ఞానం అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అది నిర్వీర్యం అయిపోయింది. శరీరంతో పాటు మనసు బుద్ధులు కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ప్రాణశక్తి మిగిలింది. ప్రాణశక్తికి నశింపు ఎక్కడుంది? నిర్వీర్యం అవడానికి దానిలో బుద్ధి లేదు, మనసు లేదు, వస్తువు లేదు, విషయం లేదు, ఏమీ లేదు. ప్రాణశక్తి నిశ్చలంగా నిర్మలంగా ఉంది. దాన్ని అనంత ఆత్మశక్తి అన్నాడు. ఇప్పుడు చావు పుట్టుకలు లేని స్థితి ఎక్కడుంది? శరీరం చనిపోద్ది, పుట్టింది కాబట్టి. శరీరంతో పాటు మనసు బుద్ధి నిర్వీర్యం అయిపోతాయి. అంటే చనిపోయింది అని చెప్పొచ్చు, పనికిరావు అని చెప్పొచ్చు. పక్కన పెట్టండి, ఆ చర్చ మళ్ళీ వేరుగా చేద్దాం, విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు చావు పుట్టుకలు లేని స్థితి ఎక్కడుంది? ఒకవేళ మీకు ఈ మనసు విషయాలు చర్చించాలి అనుకుంటే, ఎవరైనా సందేహం ఉంటే అడగండి. అనేక సార్లు చెప్పాను కాబట్టి ఇక్కడ మళ్ళీ శీర్షిక పెద్దదవుద్దని విశదీకరించట్లా, కావాలంటే చెబుతాను. అది కూడా అదే పునర్జన్మలని చెప్పారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటాం చావు పుట్టుకలు లేని స్థితి ఎక్కడుంది అంటే, పునర్జన్మలు కలగకుండా చావు పుట్టుకలు లేని స్థితికి వచ్చేయచ్చు. మనం ఎక్కడ వచ్చేయచ్చు అంటే, నశించిపోయే వాటిని వదిలేసుకుంటే. మనలో మొదటి స్థితి శరీరం నశించిపోద్ది, అది నశించడం వల్ల రెండవ స్థితి నశించిపోద్ది, నిర్వీర్యం అయిపోద్ది. ఎందుకంటే వాడుకునే వస్తువు లేదు కాబట్టి. ఆ రెండవ స్థితి అయిన మనసు నిర్వీర్యం అయిపోయి అది పనికి రాకుండా పోయినప్పుడు అసలు విచక్షణ జ్ఞానం పనిచేయాల్సిన అవసరమే లేకుండా పోద్ది. కాబట్టి బుద్ధి నశించిపోద్ది. శరీర నశింపుతో మనసు నశించింది, బుద్ధి నశించింది. మిగిలింది ఏంటి? ప్రాణశక్తి. నువ్వు ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చోగలిగితే చావు పుట్టుకలు లేని నీ స్థితికి నువ్వు చేరుకున్నావు. దాన్ని ఇప్పుడు కూడా చేరుకోవచ్చు. ఇప్పుడే చేరుకోవాలి అసలు శరీరంతో ఉండగానే. ఏమన్నా చేరుకోవటం కష్టమేమో. ఎలా అండి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ స్థితులన్నీ ప్రాక్టీస్ చేయి. రోజు కూర్చొని ఇంట్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకోలేముంది, ఇందులో అద్భుతమేముంది, నీ లోపలికి నువ్వు వెళ్ళటమేగా. మరి కుదరటం కష్టం అవచ్చు, ఎందుకంటే పరిగెట్టే మనసు, రోజు పరుగులు తీయడం మన మనసుకు అలవాటు కాదు, టైం పట్టుద్ది అంతే. అంతకు మించి అందులో ఏమి విశేషాలు లేవు, అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. ఊహించుకోబాకండి, ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఇంత స్వేచ్ఛగా, ఇంత చక్కగా, ఇంత సామాన్యంగా మీరు లోపలికి ప్రయాణిస్తేనే అది మీకు తెలుస్తుంది. మీరు అక్కడ దానికి సెంటు పరిమళాలు, అత్తర పరిమళాలు అద్దుకొని, సుగంధ పరిమళాలు అద్దుకొని, మహిమలు మాయలు తయారు చేసి అక్కడ బోర్డులు పెట్టేశారనుకోండి, మీరు ఒక భ్రమాలోకాల్లోకి వెళ్ళిపోతారు. అంతే. ఏముంది, మీలోకి మీరు వెళ్ళడానికి స్పష్టంగా చక్కగా అర్థమవుతున్న విధానం అంతే. అలా చావు పుట్టుకలు లేనటువంటి నా ప్రాణశక్తి స్థితికి నేను చేరుకోవచ్చు. అలా ప్రాణశక్తి స్థితికి చేరుకున్నప్పుడు, ప్రాణశక్తి అని అసలు ఎందుకు చెప్పామంటే, నేను శరీరముతో ప్రాణిగా ఉన్నాను కనుక, ప్రాణిగా ఉన్న శరీరమును బ్రతికిస్తున్న శక్తి కనుక ప్రాణశక్తి అన్నారు. ఒరిజినల్గా అది ఒకటి శక్తి. దానికే ఆత్మ అని పేరు పెట్టారు మహాత్ములు. ఆత్మశక్తి అని మనం చెప్పుకుంటున్నాం.
ఎందుకని శక్తి అనేది ఎక్కడ కొట్టేయడానికి లేదు. అలా వెళ్ళినప్పుడు శరీర భావనలో ప్రాణశక్తి అన్నాం, కానీ నిజంగా అక్కడికి చేరుకున్నప్పుడు ఉన్న ఒకే శక్తి అనంత విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. దానికి మహాత్ములు పెట్టిన పేరు ఆత్మ బ్రహ్మము. అప్పుడు ఏకశక్తిలోకి వెళ్ళాం. శక్తికి అసలు నశింపు లేదు, శక్తికి అసలు చావు పుట్టుకులు లేవు. ఎందుకంటే అందులో పదార్థమే లేదు. ఇలా ఉంది అలా ఉందని రూపురేఖలు లేవు, అందులో భావాలు లేవు, అర్థాలు లేవు, ఏమి లేవు అసలు. అందులో నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఎలా ఉంది అంటే ఆకాశం వలె ఉంది అని చెప్పారు. ఎందుకంటే మన చుట్టూ సర్వవ్యాపక ఆకాశం ఉంది అక్కడ, అందులోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి చావు పుట్టుకలు లేనటువంటి స్థితికి చేరుకోవచ్చు, కానీ చావు పుట్టుకలు లేనటువంటి జీవితాన్ని పొందడం కుదరదు. జీవితం అంటేనే శరీరంతో పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్నటువంటి గ్రహింపు కాలం, తెలుసుకుంటూ జీవించే కాలం. మనం పొందుతున్నాం అనుకుంటున్నాం, పొందటం కాదు, తెలుసుకుంటున్నాం అంతే. ఆ తెలుసుకుంటంతో నేను అన్న భావన ఏర్పడుతుంది. అయితే ఈ చావు పుట్టుకలు లేని స్థితి, ఆ 4వ స్థితికి వెళ్ళగలమా, ఈజీ అని అంటే అసలు నువ్వు రోజు వెళ్తున్నావు, అది కదా ఇక్కడ. నువ్వు రోజు గాఢ నిద్రలోకి నువ్వు వెళ్తుంది అక్కడికే. నువ్వు నిద్రపోయినప్పుడు శరీరం ముందు మంచం మీద పడేసావు, అది నిద్రపోయింది. తర్వాత మనసు కదిలి 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 కలలు కన్నావు, తర్వాత అది నిద్రపోయింది. అది నిద్రపోయినాక ఏముంది అక్కడ? నిద్రాస్థితి అన్నావే, అది ప్రాణశక్తి స్థితే. నువ్వు రోజు వెళ్తున్నావు, సృష్టి రోజు వెళ్ళేలా పెట్టింది. నీ ప్రాణశక్తిలోకి, నీ అనందాత్మశక్తిలోకి నువ్వు రోజు వెళ్తున్నావు, కానీ నువ్వు గుర్తించుకోవట్లా. మెలకువలో మళ్ళీ నేను శరీరం అని వెళ్ళిపోతున్నావు. అందుకని కాస్త ఆ నిద్రాస్థితిని బాగా పట్టుకోండి. ఆ నిద్రాస్థితిని బాగా పట్టుకొని దాన్ని ఎరుకలో మెలకువలో భావించుకోవటం, సాధన చేయటం, మెలకువలో ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేయటమే ఆధ్యాత్మికత. అది కష్టమైన విషయం అయితే అస్సలు కానీ కాదు, చాలా తేలికైన విషయం. కానీ మళ్ళీ శరీరాన్ని నిలుపుకోవాలి, కుటుంబాన్ని నిలుపుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. చక్కగా ఇవన్నీ చేసుకుంటూ కొంత సమయం కేటాయించుకొని చక్కగా శరీరాన్ని దాటి, అంటే ఇప్పుడు శరీరం తినేసాం, తాగేసాం, హాయిగా ఉన్నాం, మన వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, కొంచెం తృప్తి చెంది ఒక అరగంట టైం మిగిల్చుకోండి, పావుగంట టైం మిగిల్చుకోండి, పక్కన కూర్చోండి. చక్కగా మనసును పట్టుకోండి, బుద్ధిని పట్టుకోండి. మీరు 2వ స్థితి మనసులోకి వెళ్ళండి, 3వ స్థితి బుద్ధిలోకి వెళ్ళండి. అక్కడి నుంచి మీ 4వ స్థితి అసలు స్థితి, అందరి యొక్క ఏకస్థితి అయిన ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయి కూర్చోండి. అక్కడ కూర్చోవటం ఏంటి? ఏ భావము లేదు, అభావ స్థితి. అది మాకు కుదరట్లేదు అన్నారు అనుకోండి, ఆకాశాన్ని చుట్టూ పరిగించి చూడండి. మేఘాలతో ఉన్న ఆకాశం కాదు, ఆకృతులు ఆకారాలు మేఘాలతో క్రియేట్ చేసుకున్న ఆకాశం కాదు, మన పక్కన ఉన్న ఖాళీ. మనం ఎక్కడున్నా మన పక్కన ఖాళీ ఉంది. ఖాళీ ఉంది కాబట్టి మనం బతకగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, బళ్ళేసి తిరుగుతున్నాం, మొక్కలు పండించుకుంటున్నాం. అన్ని ఖాళీలోనే జరుగుతుంది సృష్టి అంతా. జస్ట్ ఆ పక్కన ఉన్న ఖాళీలో కలిసిపోండి, కరిగిపోండి, ఎక్కడికో అనంతంగా సాగిపోకుండా భావనాత్మకంగా కలిసి కలిగిపోండి. ఎందుకంటే సత్యం, రేపు మనం మరణించినాకైనా జరిగేది అదే. ఎరుక అంటే అది. అంటే ఆ కరిగి కలిసిపోయినప్పుడు ఏం కరిగిపోయింది? శరీర భావన కరిగిపోయింది, మనోభావన కరిగిపోయింది, బుద్ధి భావన కరిగిపోయింది, జస్ట్ నేనన్న భావన కరిగిపోయింది. అలా కరిగిపోవటం అనేది నిద్రలో రోజు జరుగుతుంది. నేను కొత్తగా కరిగించుకోండి అని చెప్పట్లా, నిద్రలో అదే జరుగుతుంది. దాన్ని మెలకువలో తెచ్చుకునే ప్రయత్నం. మీరు మీ పక్కన ఉన్న ఖాళీలో కలిసిపోండి, శరీర భావాన్ని వదిలేయండి. వదిలేయడానికి ప్రయత్నించి కరిగిపోండి, అందులో కలిసిపోండి. మనోభావాన్ని వదిలేయండి, అందులో కరిగిపోండి, కలిసిపోండి. బుద్ధిభావాన్ని వదిలేయండి, అందులో కరిగిపోండి, కలిసిపోండి. అంటే మనోభావాన్ని ఎప్పుడు వదిలేమో ఆటోమేటిక్గా బుద్ధిభావం కూడా మీరు ప్రయత్నించి వదలక్కర్లేదు, అదే కరిగిపోద్ది. ఎందుకని మనసు కదిలితేనే బుద్ధి విషయం చెప్పుద్ది, లేదా లేదు. అప్పుడు ఎక్కడ ఉన్నాను అన్న స్థితి ఒకటి ఉంటుంది. ఎందుకని మెలకువలో, నిద్రలో అయితే ఉన్నానని తెలియదు, నిద్రపోయామంటాం. అందుకే ఇప్పుడు మెలకువలో ఉన్నాను అన్న స్థితిలో కూర్చోండి, ఆ ఖాళీలో కూర్చోండి, ఖాళీలో కలిసిపోయి ఖాళీగా కూర్చోండి. అప్పుడు ఎక్కడున్నారు మీరు? సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నారు. ఆ స్థితినే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అని చెబుతుంది. ఇందులో మహిమలు, మాయలు, అద్భుతాలు చొప్పించుకుంటే ఎప్పటికీ ఈ చదువు చదవలేకపోగా ఈ చదువుని పక్కదో పట్టించుకున్న వాళ్ళం అవుతాం. కాదండి మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తామంటే అసలు ప్రపంచంలో ఎవరిని ఎవరు అడ్డగించలేదు. అక్కడ అడ్డగించడానికి లేదు, సంపూర్ణ స్వేచ్ఛ ఉంది ప్రపంచంలో. మీ స్వేచ్ఛను మీరు వినియోగించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.